నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నతాధికారిగా, టెక్స్ట్ బుక్స్ డైరెక్టర్, రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీగా మరియు సార్వత్రిక విద్యాపీఠం సంచాలకులుగా అంతేకాక వేదశాస్త్ర విద్వాంసులుగా పనిచేసిన వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదో ఒక దాంట్లో పాండిత్యంలో కానీ అటు ఉన్నతాధికారిగా కానీ పనిచేయడం చూస్తూ ఉంటాం. కానీ ఈ రెండింటిలో కూడా తన ప్రముఖమైన విశేషమైన కృషి చేసిన వాళ్ళని చూడడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన గొప్ప వ్యక్తి అయిన శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని కలుసుకోవడం మన అదృష్టం. మరి వారు మనతో పాటు ఈరోజు ఉన్నారు. వారిని అడిగి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం చేయడం, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామమ్మా. సార్, ముందుగా మా కోసం మీ కుటుంబం నేపథ్యం గురించి, మీ గురించి చెప్తారా సార్? తప్పకుండా అమ్మా. మొట్టమొదటిగా తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా గురువుగారికి నమస్కరిస్తూ మీ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాను. మాది మెదక్ జిల్లా శివంపేట గ్రామము. ఈ తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా అఖండ భారతావనిలో సుప్రసిద్ధ విద్వాంసులు బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు మా తండ్రి గారు. వారిని ఎరుగని ఉభయ రాష్ట్రాల వ్యక్తులు ఉండరు అంటే ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా మన తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి వేదశాస్త్ర స్థాపించినటువంటి గొప్ప వ్యక్తులు వారు మా తండ్రి గారు. మా అమ్మగారు అనసూయ దేవి గారు. అనసూయ విశ్వనాథ శాస్త్రుల యొక్క మొట్టమొదటి పుత్రుడిగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను 1963 జనవరి 6వ తేదీన జన్మించాను. మా నాన్నగారిది మొట్టమొదటి నుంచి ధర్మ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా వారు జీవించేవారు. వారి లక్ష్యము మాటల్లో కాకుండా చేతల్లోకి రావడం కోసం వారు చేసిన కృషి అనిర్వచనీయము. ఎందుకంటే కుటుంబ పరిస్థితులను పక్కన పెట్టి ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మము సమాజాన్ని రక్షిస్తుంది. సమాజంలో మన కుటుంబం కూడా ఒక భాగం కాబట్టి సమాజ రక్షణ జరిగినప్పుడు కుటుంబం దానంతర అదే బాగుపడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా కుటుంబం కోసం కాకుండా ఆయన సమాజం కోసం ఎంతో కృషి చేశారు. అటువంటి గొప్ప వ్యక్తి స్థాపించినటువంటి వేద విద్యాపీఠంలోనే నా విద్యాభ్యాసం జరిగింది. అక్షరాలు ప్రైవేటు బడుల్లో నేర్చుకున్నాను. ప్రత్యేకంగా ఏ ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి తరగతులు చదివినటువంటిది లేదు. ప్రైవేట్ పాఠశాలలు ఉండేవి ఆ రోజుల్లో. వాటిలో అక్షరాలు నేర్చుకోవడం, ఆ తర్వాత ఇంట్లో పెద్దల దగ్గర, మా అమ్మ దగ్గర మిగతా చదువు నేర్చుకోవడం. ఆ రకంగా ప్రాథమిక విద్యను ముగించిన తర్వాత 1971 అంటే నాకు ఇంచుమించుగా 7 సంవత్సరాల వయస్సులో ఉపనయనం చేశారు. ఉపనయనం అంటే యజ్ఞోపవీతం. దాన్ని ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వసంతే బ్రాహ్మణముపనయీత అంటే బ్రాహ్మణుడిని వసంత ఋతువులో చైత్రమాసంలో ఉపనయనం చేయాలి అని చెప్తున్నాయి. గర్భాష్టమంలో కూడా ఉపనయనం చేయమని చెప్పింది. కాబట్టి శాస్త్రము ఏమి బోధించిందో దానికి కట్టుబడి జీవించేటువంటి వ్యక్తే మా తండ్రి గారు. కాబట్టి నాకు 8వ ఏట ఉపనయనం చేశారు. ఆ ఉపనయనం తర్వాత ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఏదైతే సమాజంలో ధర్మ రక్షణ కోసం, సమాజాన్ని మంచి మార్గం వైపు నడిపించడం కోసం ఏ వేద విద్యాపీఠం అయితే వారు 1969-70లో స్థాపించారో అదే వేద పాఠశాలలో నన్ను చేర్పించడం జరిగింది. అందులోనే నేను వేదాధ్యయనము 7 సంవత్సరాలు కృష్ణ యజుర్వేదం అధ్యయనం చేశాను. ఇక్కడ నా గురించి చెప్తున్న సందర్భమే అయినప్పటికీ
ఆ విద్యాపీఠం యొక్క స్థాపనలో కల ప్రధాన కారణాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక నిమిషం ఆ వేద విద్యాపీఠం గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక లేమియే కాదు, విద్వత్తు యొక్క లేమి కూడా ఉండేది. అంటే ఇక్కడ ఎక్కువ మంది విద్వాంసులు ఉన్నారు, ఉన్న చోట గొప్ప గొప్ప విద్వాంసులు ఉన్నారు, కానీ చాలా పూర్తి స్థాయిలో అడుగడుగున ఇక్కడ విద్వాంసులు లేరు. ఆ విద్వాంసులు లేనటువంటి ఆ సందర్భంలో అంతే ఉన్నప్పటికీ కూడా ఏదో కొద్దిమంది ఈ స్మార్త విద్యలో, కొద్దిమంది శాస్త్రాల్లో ఆ రకంగా ఉన్నారు. అంటే మా నాన్నగారి ఉద్దేశం ఏంటంటే వేదం చదివినప్పటికీ కేవలం వేదం చదివినా ఉపయోగం ఉండదు, కేవలం శాస్త్రం చదివినా ఉపయోగం ఉండదు, కాబట్టి వేదశాస్త్రములు ఒకే చోట చెప్పాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వారు 1969-70 ఆ ప్రాంతంలో ఇక్కడ ఉండేటువంటి కొద్దిమంది విద్వాంసుల యొక్క సహకారం తీసుకొని ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ పరిషత్తు అని ఒక పరిషత్తును స్థాపించి దాని ద్వారా 1970లో ఈ వేద విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ వేద విద్యాపీఠంలో చదివిన వాళ్ళు మళ్ళీ ముందు మళ్ళీ చర్చించుకుంటాం మనం. చదివిన వాళ్ళే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆయన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పానుగుణంగా ఈరోజు మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా మా ఊళ్ళో మా ఇంట్లో జరిగిన ఏ వేద పాఠశాల అయితే ఉందో అక్కడ మా నాన్నగారు భోజనం కూడా విద్యార్థులు తనతో పాటే కూర్చొని భోజనం చేయాలి అనుకొని తాను ముందు తన పక్కన విద్యార్థులు అందరం కూర్చునేవాళ్ళం, నాతో సహా. నేను కూడా ఆ కూర్చున్న వాళ్ళు ఎక్కడో దగ్గర నేను విద్యార్థిలా కూర్చునేవాడిని. ఆ రకంగా కూర్చోబెట్టి మా అందరికీ భోజనము విద్య అందించారు. ఇందులో మరొక విశేషం ఏమిటి అంటే ఆ రోజుల్లో మరి ముందు వేద విద్యకు ఆదరణే లేదు, అంటే ఆ వేద విద్యను బోధించేవాళ్ళు కూడా చాలా కష్టం. మరి ఇటువంటి సమాజోద్ధరణకు సంకల్పించిన వేద విద్యాపీఠంలో మరి ఆ రకమైన ఉద్దేశం కలిగిన వ్యక్తే మళ్ళీ అధ్యాపకుడిగా కూడా రావాలి. మళ్ళీ అక్కడ ఉన్నవాడు వచ్చే అధ్యాపకుడు స్వార్థంతో ఉంటే మళ్ళీ కుదరదు. కాబట్టి అలాంటి వ్యక్తి కోసం మా నాన్నగారు అన్వేషిస్తే ఆ సమయంలో మనకు ప్రస్తుతం వికారాబాద్ జిల్లా రంగారెడ్డి సమష్టి జిల్లాలో ఒకటైనటువంటి పట్లూరు గ్రామం, ఆ గ్రామంలో బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజుల వారని చెప్పి గొప్ప వేద విద్వన్ మూర్ధన్యులు. అంతేకాదు సోమయాగము చేసి అప్పటికే ఆ రోజుల్లో సోమయాగం చేయడం అంటే గొప్ప విశేషం. సోమయాగం చేసి తాను కూడా ఈ సమాజ ఉద్ధరణలో తన వంతు పాత్ర పోషించాలి అని అనుకున్నటువంటి వ్యక్తిని ఈ వేద విద్యాపీఠంలో వేదాధ్యాపకుడిగా ఎంచుకొని ఆ వేద విద్యాపీఠాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ లక్ష్యము పరిశుభ్రం కాబట్టి ఆ లక్ష్య సాధనలో వస్తున్న వ్యక్తులు కూడా నిస్వార్థమైనటువంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని తనతో పాటు ఆ పట్లూరి మాణిక్య సోమయాజుల వారు, అంతేకాకుండా ఆ రోజుల్లో కమలంపేట శంకరశాస్త్రి గారని, తర్వాత టేక్మాల్ చంద్రమౌళి శర్మ గారు, ఇలా ఎంతోమంది, అంటే పేర్లు చాలా ఉన్నాయి, వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని శివంపేటలో 70లో విద్యాపీఠాన్ని స్థాపించి ఆ విద్యాపీఠం ద్వారా ఇంచుమించుగా ఒక 100 మంది వేద విద్వాంసులని, వేదశాస్త్ర విద్వాంసులని తయారు చేసి వాళ్ళందరూ కూడా ఇవాళ ఏ లక్ష్యమైతే బ్రహ్మశ్రీ శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారికి ఉండేదో ఆ లక్ష్య సాధనలో వాళ్ళంతా కూడా కృషి చేస్తున్నారమ్మా. ఇది నా ప్రాథమిక విద్యాభ్యాసం జరిగినటువంటి పరిస్థితి. అదే విద్యాపీఠంలో నేను 1979 వరకు కృష్ణ యజుర్వేదం అధ్యయనం చేశాను. అంతేకాకుండా వేదమేమో బ్రహ్మశ్రీ మాణిక్య సోమయాజుల వారి వద్ద, శాస్త్రమేమో మా తండ్రి గారు బ్రహ్మశ్రీ విశ్వనాథ శాస్త్రి గారి వద్ద అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక 79వ సంవత్సరంలో మళ్ళీ ఇంకా ఉత్తరోత్తర అధ్యయనం చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు శాస్త్రాధ్యయనం చేయాలి అంటే అది ఒక తపస్సులాగా జరగాల్సిన అవసరం ఉంటుంది శాస్త్రాధ్యయనం. అదే సమయంలో
మా తండ్రి గారు ఏ రకంగా అయితే అఖండ భారతావనిలో ఉన్నతమైనటువంటి గొప్ప విద్వాంసులు, అదేవిధంగా మనందరికీ తెలిసినటువంటి శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి ప్రధానమైనటువంటి 4 పీఠాల్లో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠంతో మా నాన్నగారికి చాలా దగ్గరి సంబంధం ఉండేది. అంతేకాకుండా వారు ఆ శృంగేరి ఆస్థానానికి విద్వాంసులుగా ఉండేవారు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, సాధారణంగా విద్వాంసులు ఒక పీఠానికి ఆస్థాన విద్వాంసులుగా ఉంటారు, ఒక పీఠానికి దగ్గరగా ఉంటారు. కానీ నాన్నగారి యొక్క విశేషం ఏంటంటే, శంకర భగవత్పాదులు 4 వేదముల యొక్క ధర్మ సంస్థాపనకు, 4 వేదముల యందు చెప్పబడిన ధర్మ బోధన కోసం ఏవైతే దక్షిణ దేశంలో, భారతదేశానికి దక్షిణ దేశంలో శృంగేరి, తూర్పున పూరి, ఉత్తరమున బదరి, పశ్చిమాన జ్యోతిష్పీఠము, ఇట్లా ఈ 4 పీఠాలు స్థాపించారు. ఈ 4 పీఠములకు కూడా మా తండ్రి గారు ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారమ్మ. అది గొప్ప విశేషం. అందువల్ల 4 స్వాముల యొక్క ఆశీస్సులు, ఎప్పుడు 4 పీఠముల యొక్క ఆశీస్సులు వారికి ఉండేవి. అయితే ప్రతి ఏటా వీరు ఆస్థాన పండితుడిగా శృంగేరికి వెళుతూ ఉండేవారు. ఆ రకంగా ఒక పర్యాయం శృంగేరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రస్తుత జగద్గురువులు, మా గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, ప్రస్తుతము పెద్ద స్వామివారు, వారు మా నాన్నగారిని అడిగారట, ఇక్కడ శాస్త్ర పాఠశాల ఉంది శృంగేరిలో, మరి మీ ప్రాంతం నుంచి నాకు విద్యార్థులు కావాలి, నువ్వు విద్యార్థులను పంపించు అని చెప్పి అడిగినప్పుడు మా నాన్నగారు తక్షణమే ఏమీ ఆలోచించకుండా నన్ను, నాతో పాటు మా నాన్నగారి మేనబావగారి కొడుకు, మా బావగారు సాంబమూర్తి శర్మ అని వారిని, ఆ తర్వాత మా నాన్నగారి మిత్రులు పార్వెళ్ళ గోపాలకృష్ణమూర్తి గారు, వారి అబ్బాయి పార్వెళ్ళ శ్రీధర శర్మ అని మా ముగ్గురిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి 1979వ సంవత్సరంలో శృంగేరిలో ఆ శాస్త్ర పాఠశాల, అంటే శృంగేరి ఆధ్వర్యంలో, శృంగేరి పీఠం యొక్క ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శాస్త్ర పాఠశాల బెంగళూరులో ఉండేది. ఆ బెంగళూరులో ఉన్నటువంటి ఆ శాస్త్ర పాఠశాలలో మా ముగ్గురిని స్వామివారి యొక్క ఆశీస్సులు శృంగేరిలో తీసుకొని 1979వ సంవత్సరంలో అక్కడ చేర్పించడం జరిగిందమ్మ. అక్కడి నుంచి మేము శృంగేరిలో అద్వైత వేదాంత శాస్త్రాధ్యయనం నేను అక్కడ చేశాను. అది 1983 3వ సంవత్సరం వరకు ఆ విద్యాభ్యాసం జరిగింది. ఈ రకంగా నా విద్యాభ్యాసానికి సంబంధించిన అంశము ప్రాథమిక విద్య అమ్మ మరియు ఊళ్ళోని ప్రాథమిక పాఠశాలలు, ఆ తర్వాత 8వ సంవత్సరం నుంచి ఒక 7 సంవత్సరాలు వేదము శాస్త్రము రెండు కూడా మా తండ్రి గారి దగ్గర మరియు బ్రహ్మశ్రీ పట్లూరి మాణిక్య స్వామి గారి వద్ద అధ్యయనం చేశాను. ఆ తర్వాత శృంగేరి జగద్గురుల యొక్క ఆదేశానుసారము బెంగళూరులోని శృంగేరి శంకర మఠంలో నేను అద్వైత వేదాంత శాస్త్రాధ్యయనము, దానికి అనుబంధంగా న్యాయశాస్త్రము మరియు పూర్వమీమాంసా శాస్త్రము కూడా అక్కడ అధ్యయనం చేయడం జరిగిందమ్మ. ఇది నా చదువులకు సంబంధించిన విశేషం. అయితే ఈ సమయంలోనే నేను కేవలము ఈ ప్రత్యేకమైనటువంటి వేదశాస్త్రములు, శాస్త్రాధ్యయనము పీఠములలో కాకుండా మా నాన్నగారికి మరొకటి ఉండేది. అంటే ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు, కానీ ఆ 80వ దశకం 90వ దశకంలో బ్రాహ్మణుని యొక్క పరిస్థితి లేదా వేదశాస్త్రములు చదువుకున్నవాడి పరిస్థితి ఈ రోజున అట్టడుగు వర్గంలో, అంటే తిండికి బట్టకు లేని వాళ్ళ దుస్థితి ఎలా ఉండేదో అలా ఉండేది. ₹1 కూడా సంపాదన ఉండకపోయేది. అందుకని నాన్నగారు మరొక సంకల్పం ఏం చేశారంటే, ఈ వేదశాస్త్రములతో పాటు పిల్లలతో మనం పరీక్షలు కూడా ఇప్పిస్తే అవసరమైతే ఏదైనా 4 డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని వెడదీసుకుంటారన్న ఉద్దేశం మీద వారు మా అందరి చేత, అందులో ఉన్న అందరి విద్యార్థుల చేత
ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏవైతే పరీక్షలు నిర్వహిస్తుందో, అంటే ఎస్ఎస్సి స్థాయి ఎంట్రన్సు, ఇంటర్మీడియట్ స్థాయి డిప్లొమా, డిగ్రీ స్థాయి బీఓఎల్ లేదా బీఏ లాంగ్వేజెస్ అనే పరీక్షలను కూడా ప్రైవేటుగా ఇప్పించాడు. అందులో భాగంగా నేను ఈ శాస్త్రాధ్యయనం వేదాధ్యయనం చేస్తున్న ఈ 70 నుంచి 83 ప్రాంతంలో నేను ఈ శాస్త్రవేదములతో పాటుగా అటు బిఏ వరకు, గ్రాడ్యుయేషన్ వరకు ప్రైవేటుగా అది కూడా ముగించడం జరిగిందమ్మా. 83వ సంవత్సరంలో అటు ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ లాంగ్వేజ్ సంస్కృత్ ముగించాను. ఇటు అద్వైత వేదాంత శాస్త్రాధ్యయనాన్ని జగద్గురువుల ఆశీస్సులతో ముగించాను. మా తండ్రి గారు, మా గురువారి యొక్క ఆశీస్సులతో అటు వేదము, ఇటు వేదానుబంధము, శాస్త్రానుబంధము అయినటువంటి శాస్త్రాధ్యయనం కూడా మా తండ్రి గారి వద్ద చేయడం జరిగింది. ఎన్నో వేదశాస్త్రాలు చదివారు. మరి ఉన్నతాధికారిగా ఇటువైపు రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఎలా జరిగింది అది? 1983వ సంవత్సరంలో అధ్యయనం ముగించుకొని ఇంటికి రావడం, అప్పుడే బిఏ కూడా ముగిసింది కాబట్టి మా నాన్నగారికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు వాస్తవానికి. ఎందుకంటే ఉద్యోగం చేస్తే విధి లేని పరిస్థితుల్లో ఉద్యోగం చేసి పొట్ట గడుపుకోవడం కోసం ఆ చదువు చెప్పించారు. కానీ ఆ చదువు మీద బతుకుతూ ఈ చదువును నిర్లక్ష్యం చేయమని మాత్రం కాదమ్మా. కాబట్టి వచ్చిన తర్వాత మెదకులో ఒకటి జూనియర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడి పోస్ట్ ఒకటి ఉంది అని తెలిసి నేను దానికి అప్లై చేద్దామని చెప్పి నేను అనుకున్నప్పుడు నాన్నగారు, నువ్వు కనుక ఉద్యోగానికి వెళితే నువ్వు ఇంతకాలం కష్టపడి చదువుకున్నటువంటి శాస్త్రము, వేదము విస్మరించే అవకాశం ఉంటుంది. విస్మరించడమే కాదు, దానివల్ల ఏ సంస్కారం అయితే శరీరానికి అబ్బిందో, దానివల్ల ఏ ధర్మాలు నీకు వచ్చాయో వాటిని విస్మరిస్తావేమో అని కొంచెం అభ్యంతరం చెప్పారమ్మ నాన్నగారు. అప్పుడు నేను వారి ముందు మా ఊళ్ళో వెంకటాచార్యుల వారని చెప్పి ఉండేవారు, వారి సమక్షంలో నిలబడి ప్రమాణం చేయాల్సి వచ్చిందమ్మ. నేను ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పటికీ నా ధర్మాన్ని నేను అతిక్రమించను, ధర్మంతోనే జీవిస్తాను. మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని వేదశాస్త్రములు చదివించారో వాటికి అనుకూలంగానే జీవిస్తాను అని చెప్పి నేను చెప్పడం జరిగిందమ్మా. దాన్ని వారు ఆమోదించి అంగీకరించి, సమాజం యొక్క బాగోగులు తెలిసినవారు కాబట్టి దాన్ని అంగీకరించి నాకు అనుమతి ఇచ్చారమ్మా. ఇచ్చిన తర్వాత 1984వ సంవత్సరంలో నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2వ స్థాయి సంస్కృత విద్వాంసునిగా, అంటే గ్రేడ్ 2గా నేను అక్కడ చేరడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వస్తున్నానమ్మా. అక్కడ ఒక గొప్ప వ్యక్తి శ్రీవాళ్ళ చంద్రశేఖరరావు గారని ఉండేవారు. వారు ఒకటే చెప్పారు, ఇంత కష్టపడి ఇన్నేళ్ళు శాస్త్రాధ్యయనం చేశారు, ఇంత కష్టపడ్డారు, మీరు ఈ చిన్న ఉద్యోగం చేయడం సముచితం కాదు. అంటే ఉద్యోగం గొప్పది కాదని కాదు, ఉద్యోగం గొప్పదే, కానీ మీరు చదివిన చదువు తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీరు డిగ్రీ కళాశాలలో కానీ లేదా ఇంకా వీటిలో కానీ లెక్చరర్గా వెళితే బాగుంటుంది అని వారు చెప్పారు. ఇక ఆ రోజు నుంచి అమ్మ నేను ఉద్యోగం చేస్తూనే సంస్కృత ఎంఏ 85వ సంవత్సరంలో పాస్ అయ్యానమ్మా. 87వ సంవత్సరంలో తెలుగు ఎంఏ పరీక్ష పాస్ అయ్యానమ్మా. ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత ఉండకపోయేది. ప్రైవేట్గా రాసేవాళ్ళు ద్వితీయ శ్రేణి అంటే సెకండ్ క్లాస్లో మాత్రమే పాస్ అయ్యేవారమ్మా. ఒకే ఒక్క నెంబర్ ఫస్ట్ క్లాస్లో వచ్చేదమ్మా. అమ్మవారి దేవల్ల ఆ నెంబర్ నాదేనమ్మా. ఆ రోజున చూసుకుంటే అక్కడ ఒకే ఒక్క నెంబర్ ఫస్ట్ క్లాస్లో ఉండేది సంస్కృతంలో. అది మా అమ్మదయ, మా నాన్నదయ, మా గురుగారి దయ వల్ల నాది ఉండిందమ్మా. ఆ రకంగా ఆ 2 పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణయ్యాను. అయినప్పటికీ కూడా పెద్దలు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే ఉద్యోగ ప్రయత్నం చేయాలని చెప్పి ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నానమ్మా. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే 1990లో 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఒకటి డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టుది, ఒక 3 పోస్టులు. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్, గ్రూప్ 1 క్యాడర్ పోస్టు, స్పెషల్ ఆఫీసర్ ఓరియంటల్ స్టడీస్ సంస్కృతం ఓరియంటల్ స్టడీస్ అని పోస్ట్. అది గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ అమ్మ. అది ఏపీపీఎస్సీ ద్వారా అది పడింది, కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇది పడిందమ్మ.
అప్పటికి నేను ఈ ఎంఫిల్ కూడా చేస్తున్నాను, అప్పుడు జరుగుతుంది. బెల్లంకొండ రామరాయ కవి గారి యొక్క చతుస్సూత్రి విచార సమీక్ష అనేటువంటి ఒక వేదాంత గ్రంథం మీద నేను ఎంఫిల్ చేస్తున్నాను. నేను ఈ రెండిటికి అప్లై చేశానమ్మా. రెండూ జరిగాయి. డిగ్రీ కళాశాల లెక్చర్ పోస్టులు కొంచెం అవి అలా వాయిదా పడుతూ వచ్చాయి. చాలామంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఈ స్పెషల్ ఆఫీసర్ ఓరియంటల్ స్టడీస్ అనే పోస్టు కూడా చాలామంది పోటీ పడ్డారు. ఆ జగన్మాత దయ వల్ల ఆ పోస్టుకి, అది గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ అమ్మ, 1991లో ఆ పోస్టుకి నేను సెలెక్ట్ కావడం జరిగింది. ఆ సెలక్షన్ కూడా నేను శ్రీ విద్యా ఉపాసకుడిని కాబట్టి, మా నాన్నగారే మాకు పాదుకాన్ని దీక్ష ఇచ్చారు, అది తర్వాత చెప్తారు. నేను విద్యాభ్యాసము ఇదే వచ్చింది కాబట్టి ఆ అమ్మ యొక్క దయ వల్ల ఈ శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున ఆ రోజు వచ్చేటువంటి ఉదయం పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఏపీపీఎస్సీ ద్వారా ఫలానా నెంబరు స్పెషల్ ఆఫీసర్ ఓరియంటల్ స్టడీస్ పోస్ట్కి సెలెక్ట్ కాబడింది అని రావడం జరిగిందమ్మా. అప్పుడే పారాయణం చేసుకొని పేపర్ చూస్తే నెంబర్ కనపడింది. ఒక్క నెంబరు మాత్రమే. ఆ నెంబరు నాది కావడం నా పూర్వజన్మ సుకృతంగా, మా పెద్దల ఆశీస్సులుగా భావించారమ్మా. ఆ రకంగా ఈ అడ్మినిస్ట్రేషన్ పోస్టులోకి రావడం. ఆ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ కూడా అప్పుడు సంస్కృతం పోస్టేనమ్మా. అది కాకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంస్కృత పాఠశాలలు ఓరియంటల్ స్టడీస్ అంటే కేవలం సంస్కృతమే కాదు, సంస్కృతము, హిందీ రాదు కానీ సంస్కృతము, అరబిక్, పర్షియన్, ఉర్దూ ఇవన్నీ కూడా అందులో వచ్చేవి. ఆ అన్నిటిపైన ఆ పోస్ట్ అమ్మ. అందులో నేను నియామకం కాబట్టి ఆ ఓరియంటల్ స్టడీస్ స్పెషల్ ఆఫీసర్గా నేను ఒక 6 ఏళ్ళు రాష్ట్ర స్థాయి, అంటే అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ సమష్టిగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర స్థాయి అధికారిగా ఆ రోజునే నేను నియామకం కావడం జరిగింది. దాన్ని ప్రత్యేక అధికారి అంటారు, స్పెషల్ ఆఫీసర్ అంటారు, పర్యవేక్షణాధికారి అని కూడా అంటారు. అందులో 1988 వరకు నేను పనిచేశానమ్మా. ఆ తర్వాత ప్రమోషన్ రావడం జరిగింది. అక్కడి వరకు నా సంస్కృత అధ్యాపక పదవి, ఆ తర్వాత సంస్కృత అధికారి పదవి నిర్వహించాను. 1998 డిసెంబర్న ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చిందో, మిగతా గ్రూప్ 1 క్యాడర్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలాగైతే డిఓ ప్రమోషన్ వస్తుందో, డిఓ అంటే ఇవాళ మనం జిల్లా విద్యాశాఖ అధికారి అంటాం, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటాం. ఆ పదవి ప్రమోషన్ నాకు కూడా వాళ్ళతో పాటే రావడం. 1998లో నేను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా రావడం జరిగిందమ్మ. అక్కడి నుంచి ఆ ప్రస్థానం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఒక 6 ఏళ్ళు. అప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదట నాకు ఉద్యోగం ప్రమోషన్ మీద వెళ్ళాను. రంపచోడవరం అని వినే ఉంటారు, తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం. అక్కడ నేను జిల్లా విద్యాశాఖాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించాను. అది నా చదువుకి పూర్తి భిన్నంగా. అప్పటి వరకు చదువుతోనే నా సంస్కృతము, అధ్యాపకుడు, పర్యవేక్షణ పోయినా సంస్థ పాఠశాలకు వెళ్ళేవాడిని. అక్కడ సంస్కృతమే ఉండేది. మొత్తానికి ఓరియంటల్ విభాగం అంతా అలాగే గడిచింది. ఎప్పుడైతే డిఓగా వెళ్ళానో అది పూర్తి భిన్నంగా, పూర్తి అడ్మినిస్ట్రేటర్గా ఒక జిల్లాకి, అంటే మనకు ఈ సమష్టి ఆంధ్రదేశంలో 23 జిల్లాలతో పాటు ఒక 5 ఏజెన్సీ ప్రాంతాలు పెద్దవి. అవి ఇప్పుడు మనకు ఉట్నూరు మన తెలంగాణలో ఉంది, అట్లాగే ఖమ్మం, భద్రాచలం జిల్లాలో, ఆంధ్ర ఏరియాలో ఈస్ట్ గోదావరిలో మన రంపచోడవరం, రామచంద్రాపురం అని వెస్ట్ గోదావరి, అట్లాగే ఏటూరు నాగారం అని చెప్పి పార్వతీపురం, శ్రీకాకుళం, అక్కడ ఇట్లా మొత్తం 5 మాత్రం. ఇవి కూడా డిఓ స్థాయి పోస్టులు ఉండేవి. అందులో ఒక డిఓ పోస్ట్లో నేను పనిచేయడం జరిగిందమ్మా. అక్కడ దాని తర్వాత 2 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఈస్ట్ గోదావరి రెగ్యులర్ డిఓ కూడా ఒక 1.5 సంవత్సరం పాటు కాకినాడలో జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ 2004లో నాకు జాయింట్ డైరెక్టర్గా ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది. అంటే అందుకే చెప్పా కదా, 98 వరకు నా చదువుకు నాకు సంబంధించిన పోస్టులో పనిచేశాను. అక్కడి నుంచి మీరు అడిగారు కదా ఈ అడ్మినిస్ట్రేషన్లో ఎలా వచ్చారంటే, మిగతా వాళ్ళతో పాటు డిఓ అయ్యాను. ఆ తర్వాత జాయింట్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. రీజనల్ జాయింట్ డైరెక్టర్గా 2 జోన్లకి నేను పనిచేశానమ్మా. ఒకటి కడప
రీజనల్ జాయింట్ డైరెక్టర్. అంటే కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు కలిపి ఉండేవి. అది జోన్ 4 అంటారు. ఆ 3 జిల్లాలకి విద్యా అధికారిగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ అంటారు. ఆ పదవిలో పనిచేశాను. అక్కడి నుంచి బదిలీపై మళ్ళీ గుంటూరు జోన్, అది జోన్ 3 అంటారు. అందులో జోన్ 4లోనేమో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు 4 డిస్ట్రిక్ట్స్, వాటికి అధికారి. ఈ జోన్ 3 ఏదైతే ఉందో గుంటూరు, అక్కడ నేను గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాలకి అధికారిగా అక్కడ పనిచేశాను. 2008 వరకు ఆ రకంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. అదే సమయంలో నాకు ఒక ఆర్గనైజేషన్, దేశ స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ నాకు ఉత్తమ అధికారిగా కూడా అప్పుడు ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. అది తీసుకున్నాను ఆ సమయంలో. అంతేకాకుండా డిఓగా పనిచేస్తున్నప్పుడు అది అంటే మరి అవార్డు డిఓగా పనిచేస్తున్నప్పుడు 2 పర్యాయములు ఈస్ట్ గోదావరిలో ఉత్తమ జిల్లా విద్యాశాఖ అధికారి కూడా నేను అవార్డులు తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ రకంగా అయింది. ఆ తర్వాత 2008లో మళ్ళీ ప్రమోషన్ వచ్చి అడిషనల్ డైరెక్టర్ స్థాయిలో నేను ఇప్పుడు సమగ్ర శిక్షా అభియాన్ అంటున్నాం, అప్పుడు సర్వశిక్షా అభియాన్ అని అనేవాళ్ళమి. అందులో అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పదవి బాధ్యతలు నిర్వహించాను. అక్కడ ఒక 3 ఏళ్ళు పనిచేశానమ్మా. దాని తర్వాత మళ్ళీ 2008 నుంచి 11 వరకు అక్కడ 2011లో రాష్ట్ర స్థాయి ఆఫీసు, అదే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ అంటారు, అందులో అడిషనల్ డైరెక్టర్ కోఆర్డినేషన్గా, అంటే అది కమిషనర్ తర్వాత మళ్ళీ ఇంచుమించు అన్ని బాధ్యతల్లో సమభాగం పంచుకునేటువంటి ఒక ఉన్నతమైన గౌరవప్రదమైనటువంటి ఆ పోస్టులో కూడా నేను 2 ఏళ్ళు పనిచేశాను. ఆ తర్వాత సార్వత్రిక విద్యాపీఠం మీకు చెప్పాను, దాని డైరెక్టర్గా. ఆ తర్వాత గ్రంథాలయాలు, మీరంతా వినే ఉంటారు, లైబ్రరీస్, దానిలో కూడా ఇంచుమించుగా 3.5 సంవత్సరాల లైబ్రరీస్కి డైరెక్టర్గా పనిచేశాను. ఆ తర్వాత టెక్స్ట్ బుక్ ప్రెస్ 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఏవైతే మనము పుస్తకాలు ప్రింట్ చేసి సప్లై చేస్తామో ఆ పుస్తక ముద్రణ విభాగానికి డైరెక్టర్గా పనిచేశాను. ఆ సమయంలోనే ఒక పక్క సార్వత్రిక విద్యాపీఠం బాధ్యతలు నిర్వహిస్తూ, మరోపక్క రెసిడెన్షియల్ స్కూల్స్, మీరంతా వినే ఉంటారు, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉంటాయి. అది చాలా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ అనేది ఇవాళ మనం చేపడుతున్నటువంటి విద్యాశాఖ కార్యక్రమాలకు మూలభూతం అమ్మ. ఇవాళ ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. ఉదాహరణకి ఇప్పుడు మన ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు కూడా అదే విద్యాపీఠంలో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు. కాకుండా మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా అదే రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి. అలాంటి చాలా పవిత్రమైనటువంటి ఆ రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీకి కూడా సెక్రటరీగా చేసే భాగ్యం నాకు లభించింది. ఈ రకంగా చేస్తూ మొన్న జనవరిలో నేను పదవీ విరమణ చేశాను. అయినప్పటికీ ఇప్పటికీ వాళ్ళంతా కూడా, అంటే పండితుడిగా ఏ గౌరవాన్ని పొందానో అధికారిగా కూడా అందరి చేత అదే గౌరవాన్ని పొందుతూ పదవీ విరమణ పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గురువు గారు, మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో బగలాదేవి యాగం చేయించారని తెలిసింది. అసలు బగలాదేవి యాగం అంటే ఏంటి, ఎలా చేయాలి, దాని గురించి చెప్తారు? ఒకసారిగా మనం అంటే ఇక్కడ ఒక 2 విషయాలు ప్రస్తావించి నేను, ఎందుకంటే అది ఉపాసనా సంబంధమైన విషయం కాబట్టి, ఏదైతే మా నాన్నగారికి నేను ప్రమాణం చేసి అంగీకారం తెలిపానో అది ఎక్కడా నేను జవదాటలేదమ్మా. ఆయన మరణించిన తర్వాత కూడా జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారు మా ఊరికి వచ్చారు. వచ్చినప్పుడు అప్పటికి నేను ఉద్యోగం చేస్తున్నాను. వారు, వెంకటేశ్వర, నువ్వు అంటే మా నాన్నగారికి చివరిలో కొంచెం అనారోగ్యమైందమ్మా, కొద్ది శాస్త్రం కొంచెం మిగిలి ఉండింది చదవాల్సింది, మరి నువ్వు అది కూడా ముగిస్తే బాగుంటుంది కదా అన్నారు. అప్పుడు నాకు వేరే మార్గం లేదు. అప్పటికే నాకు వివాహమైంది, సంతానము, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఉద్యోగం చేస్తున్న వాడిని ఉద్యోగాన్ని వదిలేసి, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం అమ్మాది అయినప్పటికీ సరే, వాళ్ళు నీకు ఇప్పుడు సెలవులు ఉండవు అన్నప్పటికీ
శృంగేరి జగద్గురువుల యొక్క ఆదేశాన్ని అనుసరించడం కోసం అంగీకరించి ఆ ఉద్యోగానికి అంటే సెలవు పెట్టుకొని మరీ నేను అంటే ఏది జీతము లేని సెలవు పెట్టుకొని మళ్ళీ వెళ్ళి శాస్త్రాధ్యయనం ముగించుకొని రావడం జరిగింది. ఇక్కడ ఎందుకు చెప్తున్నామా అంటే ఈ 1984 జూన్లో నేను మెదకులో అధ్యాపకుడికి చేరానమ్మా. మొన్న 2021 జనవరి 31 నాడు పదవీ విరమణ చేశాను. ఈ మొత్తము సమయం 37-38 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా నా ధర్మాన్ని నేను అణుమాత్రం వదిలిపెట్టుకోలేదు. ప్రతినిత్యము ఏవైతే వేద విహితములైనటువంటి ధర్మాలు ఉన్నాయో అవి ఆచరించాను. నిత్యానుష్ఠానం చేస్తూనే ఉన్నాను. అవకాశం ఉన్నప్పుడల్లా ధర్మ ప్రచారం చేస్తూనే ఉన్నాను. నా వృత్తికి భంగం లేకుండా భారత రాజ్యాంగము వృత్తికి ఏ గౌరవం ఇచ్చిందో ఆ వృత్తి గౌరవాన్ని కాపాడుతూనే నా ధర్మాన్ని ఎలాగైతే అంతర్వాహినిగా నదీమ తల్లి ప్రవహిస్తుందో అట్లా నాలో మా నాన్నగారి ఆదేశము, మా నాన్నగారి ముందు చేసిన ప్రతిజ్ఞానుసారంగా నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే వస్తున్నాను. అడుగడుగున ధార్మిక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. ఆ ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నానని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి తెలిసి వారు ఈ మగళాముఖి సంబంధమైన విషయాన్ని అడిగారు. దీనికి ముందు ఈ శ్రీ విద్యా సంబంధమైన అంశం చెప్తే, ఎందుకంటే మన ప్రేక్షకులంతా నేను చూస్తూ ఉన్నాను మన తెలుగు పాపులర్ టీవీలో వచ్చే కార్యక్రమాలు, విభిన్నమైన కార్యక్రమాలు మీరు ఇస్తున్నారు. ప్రేక్షకులు కూడా విభిన్న దృష్టితో ఆదరిస్తున్నారు. అది కూడా మీ మీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ తెలుసుకొని ఆశ్చర్యపోయాను. అందువల్ల నేను కొంచెం దాని గురించి కూడా అంటే ఆ శ్రీ విద్యా సంబంధమైన అంశం కూడా చెప్పాల్సిన అవసరం ఉందండి. మా నాన్నగారు సమాజము బాగుపడాలి, సమాజంలో మనం ఒకరం కాబట్టి మళ్ళా మన బాగు కోసం ప్రత్యేకంగా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, అది బాగుపడితే మనం బాగుపడతామన్న ఒక ఉన్నత ఆశయంతో అన్ని కార్యక్రమాలు చేపడుతూ అందులో ఈ శ్రీ విద్యా సంబంధమైన శ్రీ విద్య అంటే ఈ అమ్మవారి ఉపాసన పరమైనటువంటి ఈ అంశాలని కూడా ఆయన మాకు ఆ వయస్సులో యోగ్యత ఉందా యోగ్యత లేదా చూడలేదు. మనం చెప్తే యోగ్యత అదే వస్తుంది. ఇప్పటికీ వారి శిష్యులంతా అదే అంటారు. ఆ రోజుల్లో ఆయన గొప్ప గొప్ప పుస్తకాలు కొనిపించి మాకు ఇచ్చేవాడు. అసలు ఆ పుస్తకం పేజీ తిప్పితే ఏముందో మాకు తెలియకపోయేది. అయినా సరే ఎప్పటికో ఒకప్పటికి నీకు ఆ అవకాశం లభిస్తుంది, నువ్వు చదువుకుంటావు అని, అంటే మనిషి ఉద్దేశం మారాలని చేసేవారు. అలా చేస్తున్న సందర్భంలోనే మా నాన్నగారికి ఎలాగైతే ఈ 4 పీఠముల యొక్క జగద్గురువులతో అత్యంత సంబంధం ఉందో అదేవిధంగా కాశీలో ధర్మ సమ్రాట్ యతిచక్ర చూడామణి కరపాత్రి స్వామి వారని చెప్పి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప సన్యాసి ఉండేవారు. ఎందుకు వారి గురించి ప్రస్తావన అంటే సాక్షాత్తు అపర శంకర భగవత్పాదులే ఆయన. శంకర భగవత్పాదుల వారు ఏ రకంగా రెండు వైపులా ధర్మ రక్షణ చేస్తూ గ్రంథరచన చేస్తూ ఆనాడు సనాతన ధర్మాన్ని ఉద్ధరించారో ఈ కరపాత్ర స్వామివారు కూడా అదే రకంగా అనేక గ్రంథాలు రాసి వారికి ప్రియ శిష్యులు కూడా మా నాన్నగారు. అది మా ఈ శ్రీ విద్యకు మూలభూతమైంది. వారి దగ్గర మా తండ్రి గారు శ్రీ విద్యా ఉపదేశం తీసుకున్నారు. అక్కడే ఆ శ్రీ విద్య సాధన కూడా చేశారు. చేసిన తర్వాత వారికి మరి సంకల్పం కలిగి తన విద్యార్థులందరికీ కూడా ఆ శ్రీ విద్యా ఉపదేశం ఇవ్వాలి అందరికీ అనే ఉద్దేశంతో మొత్తం, అంటే ఆ రోజుల్లో విద్యార్థులు ఏ వయసు వాళ్ళమంటే 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టుకొని 16 ఏళ్ల వయసు పిల్లలమే అందరం కూడా, అంతకన్నా ఎక్కువ వయసు కాదు. అయినా కానీ మాకు ఆ గొప్ప, అంటే ఎంతో సాధన చేస్తే లభించినటువంటి పరమ పవిత్రమైనటువంటి
కరపాత్రి స్వామి వారి యొక్క అనుగ్రహంతో మా తండ్రి గారికి లభించినటువంటి ఆ శ్రీ విద్యా దీక్షను మా అందరికీ ఇవ్వడం జరిగిందమ్మా. అది దాన్ని పాదుకాంత దీక్ష అంటారు, పూర్ణ దీక్ష అంటారు. ఇవాళ ఆయన శిష్యులందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఆ శ్రీ విద్యా దీక్ష తీసుకొని అనేక ప్రాంతాల్లో, అంటే అటు విద్య ఇటు ధర్మం, యజ్ఞయాగాది కృతులు. అందులో భాగంగానే ఇప్పుడు కరీంనగర్లో మంగళంపల్లి వేణుగోపాల శర్మ, పురాణం మహేశ్వర శర్మ, వీళ్ళంతా నాన్నగారి దగ్గర దీక్ష తీసుకునేవాళ్ళు, శ్రీ విద్యా పరంపర. వీళ్ళు అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి 5 చండీ మహాయాగాన్ని నిర్వహించిన వాళ్ళు. అంతేకాకుండా అనుక్షణం అనేక ప్రాంతాల్లో ఎప్పుడు యజ్ఞయాగాది కృతులు నిర్వహిస్తూనే ఉన్నారు. అదేవిధంగా నేను కూడా చండీ హవనాలు, శ్రీ విద్యా సపర్యలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ బగళాముఖి సంబంధంగా మీరు ప్రశ్నించారు కదా, ఇప్పుడు అక్కడికి వద్దా. శ్రీ విద్యా సంబంధమైందే ఈ శ్రీ బగళాముఖి మహావిద్య కూడా. శాక్త సంప్రదాయంలో మనకు దశ మహావిద్యలు అని ఉంటాయమ్మ. ఈ దశ మహావిద్యల్లో బగళాముఖి మహావిద్య ఒకటి. దశ మహావిద్యల గురించి విస్తృతంగా చెప్పుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఊరికే వాటిని స్మరించుకున్నాం. కాళీ, తార, చిన్నమస్త, షోడశి, భువనేశ్వరి, ధూమావతి చ బగల, మాతంగి, త్రిపుర, భైరవి. ఇవి దశ మహావిద్యలు. కాళీ, తార, చిన్నమస్త, షోడశి, భువనేశ్వరి, ధూమావతి చ బగల, మాతంగి, త్రిపుర, భైరవి. ఇవి శాక్త సంప్రదాయంలో 10 విద్యలు అన్నవి. విద్య అంటే ఏమిటి? ఈ 10 విద్యల యొక్క ప్రాదుర్భావం ఎలా జరిగిందో మనకి శివమహాపురాణంలో ఉమా సంహితలో చెప్పబడ్డదమ్మ. రురునామకుడు అని ఒక రాక్షసుడు, వాడి కొడుకు పేరు దుర్గముడు. వాడు వేదాల్ని అపహరించుకొని పోతాడమ్మ. బ్రహ్మ దగ్గర నుంచి వేదాల్ని అపహరించుకొని వెళ్ళిపోతాడు. ఈ వేదాల్ని అపహరించుకొని పోవడం ఏమిటి, పోతే పోయాయి కదా అనే సందేహం. అంటే కథలో అనేక రకాలు, ఇది ఆఖ్యాయిక. అంటే ఏంటంటే ఆ వేదాల్ని అపహరించుకొని పోతాడు. వేదాల్ని అపహరించుకొని పోయినప్పుడు ఏం జరిగింది అంటే, అసలు భారతదేశానికే కాదు ప్రపంచానికి అంతటికి కూడా వేదమే సర్వస్వం. వేదములు లేకుంటే అసలు ఈ భూమిలో సనాతన ధర్మమే లేదు. సనాతన ధర్మము రక్షించబడాలంటే వేదము రక్షించబడాలి. వేదోఖిలో ధర్మమూలం అని మన శాస్త్రం. అంటే ధర్మానికి మూలమేమిటి అంటే వేదములు. మరి వేదములు అపహరించబడితే ఏం జరిగిందిగా? యజ్ఞములు లేవు, యాగములు లేవు ఆ సమయంలో. మరి యజ్ఞయాగాదుల ద్వారా దేవతలకు వెళ్ళే ఆవిర్భాగములు లేవు, సర్వము శూన్యమైపోయింది. అందుకని అప్పుడు జగన్మాత పరమేశ్వరి వాడు వేదములను ఎక్కడికి పట్టుకెళ్ళాడో ఆ వేదములను రక్షించాలనే ఉద్దేశంతో ఆ అమ్మవారు ఈ 10 రూపాలైనటువంటి దశ మహావిద్యా రూపంలో దశ దిక్కులయందు వాడెక్కడున్నాడో పట్టుకొని వాడిని ఒక్కో రోజు జరిగింది కార్యక్రమం. అంటే ఒక్కో దేవత ఒక్కో రోజు వాడితో యుద్ధం చేసి మొత్తానికి ఆ వేదాన్ని రక్షించుకొని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వేదములు ఎందుకు రక్షించబడాలి అంటే మన పెద్దలు స్పష్టంగా చెప్పారు. ఆ వేదములు లేకుంటే అసలు ఏం లేదమ్మా. ఇవాళ ఎందుకు భారతదేశానికి మిగతా దేశాలు భౌతికంగా ఉన్నతమైతే ఆధ్యాత్మికంగా భారతదేశం ఎందుకు గొప్పగా ఉందంటే ఆ వైదిక ధర్మము ఇక్కడ ఉంది కాబట్టి, వైదిక ధర్మాన్ని మనం రక్షిస్తున్నాం కాబట్టి మరి వాళ్ళ మనంతా ఈ రకంగా ఉన్నాం. అందుకే మన పెద్దలు కూడా మనను ఆదేశించారు. స్థాపయధ్వమిమం మార్గం
ప్రయత్నేన హే ద్విజాః, ఈ మార్గాన్ని ప్రయత్నపూర్వకంగా నువ్వు రక్షించాలి. ఏ మార్గం అది అంటే స్థాపితే వైదికే మార్గే. ఏ మార్గం స్థాపించి ఏ మార్గాన్ని రక్షించాలి అంటే వైదిక మార్గాన్ని నువ్వు రక్షించాలి. సకలం సుస్థిరం భవేత్. స్థాపయధ్వమిమం మార్గం ప్రయత్నేనాపి హే ద్విజా స్థాపితే వైదికే మార్గే సకలం సుస్థిరం భవేత్. ఇది వాక్యం అమ్మ. ఈ రకంగా మనం ఆదేశించారు మన పెద్దలు. ఏమిటి దాని ఉద్దేశం అంటే ప్రయత్నపూర్వకంగా గనక వేద మార్గాన్ని నువ్వు వేద ధర్మాన్ని స్థాపిస్తే సకలం సుస్థిరం భవేత్. సమస్త జీవకోటి, సకలం అంటే అంతా వస్తుంది, జీవులు, ప్రాణులు, చరాచర భూతము, అంటే చరాచర సమస్త ప్రపంచమంతా కూడా సుస్థిరంగా, భద్రంగా, కళ్యాణపూర్వకంగా, శుభయుక్తంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఆ వేద మార్గాన్ని రక్షించాలి. మరి ఆ వేద మార్గాన్ని రక్షించాలి కాబట్టి వేదములను అపహరించిన ఆ దుర్గముణ్ణి సంహరించడం కోసమే మన ఈ దశ మహావిద్యలు మనకు ఈ 10 రూపాల్లో జగన్మాత ఆవిర్భవించి వేదాల్ని రక్షించి మళ్ళీ మన యజ్ఞయాగాది కర్తుల్ని రక్షింపజేసి ఇవాళ మనకి ఈ సన్మార్గాన్ని మనకు అందించింది కాబట్టే మళ్ళీ ఇవాళ మనం సన్మార్గంలో ప్రవర్తిస్తున్నాం. సరే, ఇవాళ రాముడి పూజ చేయాలా వద్దా, చేయొద్దు, మేము వాడిని నమ్మం వీడిని నమ్మమని ఏదో అంటున్నారు. మీరు ఎవరిని నమ్మినా ఎవరిని నమ్మకున్నా భారతదేశంలో ప్రతి రేణువు ధర్మస్వరూపమే, ప్రతి అణువు కూడా ధర్మయుక్తమే. ఇక్కడ ప్రతి బీజము రామస్వరూపమే, ప్రతి బీజము ధర్మస్వరూపమే. కాబట్టి ఎవరి నమ్మకాలు ఏమున్నా లోపల మాత్రం ప్రతివాడి నమ్మకం ఒక్కటే, సర్వం రామమయం జగత్తు. కాబట్టి ఈ ధర్మమయం జగత్తు. కాబట్టి ఎందుకంటే మనం ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. మన మహర్షులు, మన పెద్దలు చెప్పిన మార్గాన్ని అనుసరించి తీరాలి. అనుసరిస్తున్నారు కాబట్టి మనం ఇవాళ ఉన్నాం. ఆ రకంగా దశ మహావిద్యల యొక్క ప్రాదుర్భావం జరిగింది. ఇక దశ విద్య అంటే ఏమిటి అనేది మళ్ళీ ప్రశ్న. విదజ్ఞానే అని ధాతువు. ఆ ధాతువు నుంచి ఉత్పన్నమైన శబ్దమే విద్య అంటే జ్ఞానము అని అర్థం. ఏమి జ్ఞానం అంటే ఏమిటి? ఇదే జ్ఞానం. నిన్న మొన్న అంటే ఏది జరగకూడదు జరుగుతుందో అది జరగకూడదు అనుకోవడమే ఒక జ్ఞానం. అలా జరగొద్దు అని అనుకోవడమే ఒక జ్ఞానం. వస్తుతః విచారిస్తే జ్ఞానం అంటే అంటే అది ఒక శాస్త్రమే. మళ్ళీ విదజ్ఞానే అంటే అదొక వేదాంత శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రమే. అక్కడి దాకా విస్తృతంగా పోవద్దు. సమస్త ప్రపంచాన్ని తానుగా చూసుకోవడం, తనను ఇతరముల కన్నా వ్యతిరేకంగా చూసుకోకపోవడం అద్వైతం అంటారు. అంటే సమస్త ప్రపంచమంతా ఒక్కటే భావన, సమస్త ప్రాణిజాతం యందు ఒక్కటే అనే భావన, స్వార్థం అనేది లేకుండా ఉండడమే అద్వైత భావన. ఇక్కడ దశమహావిద్యలు అంటే ఈ విద్యల యొక్క పరమార్థం ఏమిటి అంటే నేను నాది అనేటువంటి అహంకారాన్ని వదిలిపెట్టి సమస్తము ఒక్కటే అనేటువంటి భావన రావాలి. రెండవ వస్తువు లేదు అని రావాలి. రెండవ వస్తువు ఉన్నది అన్నప్పుడు సహజంగానే మనిషికి భయం ఏర్పడుతుంది. భయం ఎప్పుడు వస్తుంది? రెండవ వ్యక్తి ద్వారా భయం వస్తుంది. రెండవ వ్యక్తి లేకుంటే భయమే ఉండదు. ద్వితీయాద్వై భయం భవతి. రెండవ వస్తువు ఉంటే భయం, రెండవది లేకుంటే భయం లేదు. మరి ఇక్కడ ఈ విద్య అంటే ఈ జ్ఞానమే. విద్య అంటే జ్ఞానం. ఏ జ్ఞానము? సమస్త ప్రాణిజాతము కూడా ఒక్కటే, బ్రహ్మనే సత్యము, బ్రహ్మయందే ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. లేనివి ఉన్నట్టుగా భ్రమరూపంలో కనపడుతున్నాయి. నేను నువ్వు అన్న భావన కనపడుతుంది. అందుకని విస్తృతమైన శాస్త్రం ఇది. ఈ శాస్త్రంలోకి ఎక్కువగా పోకుండా ఉంటే, అంటే పోవాలి కానీ సమయాభావం కాబట్టి, సమస్త ప్రపంచమంతా బ్రహ్మమయమే. సర్వం ఖల్విదం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఈ తత్వమంతా మన పెద్దలు చెప్పేది. ఇది విద్య ఇస్తుందమ్మ. ఈ దశమహావిద్యలను కనుక సాధన చేస్తే
మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది, విద్య వస్తుంది, అహంకార మమకారములు తొలగిపోయి సర్వతత్వం వస్తుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, కమ్యూనిజం సిద్ధాంతం గొప్పదే, అందరినీ సమానంగా చూడాలి అన్న కమ్యూనిజం సిద్ధాంతం చాలా గొప్పది. కానీ కమ్యూనిజం సిద్ధాంతం కన్నా మన శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి ప్రాణిజ సిద్ధాంతం ఉంది, అది ఇంకా గొప్పది. అది ఏం సిద్ధాంతం అంటే సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని ఆత్మని సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మసు ఆత్మని. అంటే సమస్త భూతములయందు తనను, సమస్త భూతములను తనయందు. ఇది ప్రాణిజం సిద్ధాంతము. అంటే సమస్త ప్రాణిజాతము యందు తనను, తనయందు ప్రాణిజాతం అంటే ఇక అభేదమే, సర్వం సమస్తం ఒకటే అన్న భావన్నే అద్వైతం. అది ఈ దశమహావిద్యలు ఏ విద్య సాధన చేసినా ఆ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞాన సంపత్తి కోసం ఈ దశమహావిద్యల్ని మనం సాధన చేయాలి. ఆ దశమహావిద్యల్లోనే ఈ బగలా విద్య అనేది ఒకటి. మనము ఇంతకుముందు ఏవైతే దశమహావిద్యల గురించి చెప్పుకున్నామో ఆ దశమహావిద్యల్లో ఈ బగలా విద్య కూడా అతి ప్రధానము. అంతేకాకుండా ఈ విద్య యొక్క సాధన ద్వారా అద్వితీయమైనటువంటి మోక్ష సంపదనే కాకుండా, ఎందుకంటే అమ్మవారు భోగమోక్షప్రదాయిని, ఆమె మోక్షమే కాదు భోగములు కూడా ఇస్తుంది. అంటే కామ్య కర్మలను కూడా కోరికలను కూడా తీర్చే మహాతల్లిగా మనం అమ్మవారిని భోగమోక్షకరిగా కూడా కొలుస్తాం. కాబట్టి అద్వితీయమైనటువంటి మోక్ష సాధనకు జ్ఞానోత్పత్తి ద్వారా సాధనం అయినప్పటికీ శీఘ్రఫలదాయినిగా కూడా ఈ బగళాముఖిని శాస్త్రములు బగళాముఖి అమ్మవారి యొక్క సాధనను చెప్తున్నాయి. బగలేతి మహామంత్రం సర్వేషాం సర్వకామదం అని మనకు ప్రమాణం. అంటే బగల అనేటువంటి నామోచ్చారణ చేస్తే చాలట, సర్వేషాం సర్వకామదం, తక్షణమే ఎటువంటి కోరికలైనా వెంటనే తీరుతాయి అని చెప్పి శాస్త్రం చెప్తుంది మనకి. తక్షణం మనము ఏమిటి అంటే, సాధారణంగా మానవుడు ఎంత నిస్వార్థతను పెట్టుకున్నా, ఎంత నిస్వార్థమైన జీవితం గడుపుతున్నాను అనుకున్నా మళ్ళీ కొంత ఎక్కడో దగ్గర తనకు కావలసిన అంశాలు ఉంటాయి. పోగా స్వార్థాన్ని ఎవరు నిందించరు. పక్కవాడి స్వార్థాన్ని దెబ్బతీసేటువంటి స్వార్థం మనకి రాదంటాను తప్ప, మనకు మనము ఫలానా కావాలి అని చెప్పి అనుకోవడం తప్పులేదు. కానీ పక్కవాడి స్వార్థం వాడికి వద్దు, వాడిది నాకు కావాలి అనుకునేటువంటి స్వార్థం పనికిరాదు. కానీ తనకు కావాలనుకో తప్పులేదు. ఆ రకంగా మరి భౌతికమైన జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి మనం తప్పనిసరిగా మరి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడం కోసం మనం అనుష్ఠానం చేయాలి. ఈ బగళా సంబంధమైనటువంటి అనుష్ఠానం ద్వారా ప్రధానంగా మనకు 2-3 అంశాలు చెప్పబడుతున్నాయి. ఒకటి, బగళా అనుష్ఠానం ఎవరైతే చేస్తారో వారికి శత్రువులు ఉండరు. అంటే సాధారణంగా మనం కోరుకునేది ఏంటంటే, అజాత శత్రువుగానే నా జీవితం ముగిస్తే బాగుండే అని అనుకుంటాం. శత్రువు లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ ఎందుకో దురదృష్టవశాత్తు గాలికి పోయే కంపలు మన నెత్తినబడి శత్రువులు మనకు పుట్టుకొస్తూ ఉంటారు. అది నిజంగా మరి ఎందుకో దురదృష్టమైన. బగళా అనుష్ఠానం చేసిన వాడికి మొట్టమొదట కలిగే లాభం ఏమిటి అంటే, మనిషి సహజంగా నాకు అందరూ మిత్రులుగా ఉండాలని చెప్పి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మొట్టమొదటి తీరుతుందమ్మా బగళా అనుష్ఠానం చేస్తే. నతస్య శత్రవః కోపి సఖాయ సర్వయేవచ. ఎవరు బగళానుష్ఠానం చేస్తారో నతస్య శత్రవః కోపి, ఎవడు కూడా శత్రువు అనే ఉండాడట. సఖాయ సర్వయేవచ, అందరూ మిత్రులేట.
మరి ఇంతకన్నా ఎక్కువ మనిషికి కావాల్సిన కోరిక ఏముంటుంది చెప్పండి? మిత్రుడు ఉంటే ఎంత లాభం? అందరూ మిత్రులేదు, ఇంకేముందమ్మా? భర్తృహరి అంటాడు, తన్మిత్రమాపది సుఖేచ సమక్రియంచ. కష్టాల్లో సుఖాల్లో ఒకే మాదిరిగా ఉండేవాడే మిత్రుడట. మరి అమ్మవారు అనుష్ఠానం చేస్తే అందరూ మిత్రులే అవుతారంటే ఇక మనకు ఆపదల్లో సుఖాల్లో మనం ఎంత ఆనందం చెప్పండి ఒకసారి. కాబట్టి ప్రతి మనిషి తనకు శత్రువు వద్దనుకుంటాడు. అమ్మ అనుష్ఠానం చేస్తే, బగళా అనుష్ఠానం చేస్తే నతస్య శత్రవ కోపి సఖాయ సర్వయేవచ, అందరూ మిత్రులే అవుతారట. మిత్రులు అంటే ఎవరో మనకు భర్తృహరి చెప్పాడు, తన్మిత్రమాపది సుఖేచ సమక్రియంచ. ఆపది సుఖేచ, కష్టాల్లో సుఖాల్లో ఒకే రకంగా ఉండేవాడు మిత్రుడట. మరి అలాంటి మిత్రుడిని అమ్మ ప్రసాదిస్తూ ఉంటే అదొక భాగ్యం అమ్మ. కాబట్టి అమ్మను ఆరాధిస్తే సమస్త ప్రపంచము మిత్రులు అవుతారు, శత్రువులు ఉండరు. అంతేకాకుండా ఇంకా ఏమిటి, ఒకవేళ శత్రువు ఉన్నా అంటే వాడు నేను వీడిని శత్రుత్వం అంటే వీడిని ఏదో రకంగా వీడిని భ్రష్టు పట్టిద్దామని అనుకున్నా కానీ బలేనాకృష్య శత్రుం స్యాత్ సోపి మిత్రత్వమాప్నుయాత్ అంటారు. వాడున్న అమ్మవారిని కనుక మనం ఆరాధిస్తే అమ్మవారు ఆ శత్రువును కూడా బలాత్కరించి పట్టుకొచ్చి వాడిని లాక్కొచ్చి వీడిని మిత్రుని చేసి పడేస్తారు. అటువంటి జగన్మాత బగళాముఖి. బగళా విద్యానుష్ఠానం ద్వారా మొట్టమొదట శత్రు సంహారం జరుగుతుందమ్మ. ఇక రెండవది అంటే మనిషికి ఏమి కావాలనో అవి శీఘ్రంగా ఇస్తుంది. మొట్టమొదటి మనిషి కోరుకునేది తాను అజాత శత్రువుగా పోతే చాలు అనుకుంటాడు. అజాత శత్రుత్వాన్ని ఇచ్చేది అమ్మనే. సఖాయ సర్వయేవచ, అందరూ మిత్రులే అవుతారు కాబట్టి ఇక అజాత శత్రుత్వం వచ్చినట్టే. ఇక రెండవది శత్రు సంహారము అంటాం. ఈ శత్రు సంహారము ఏమిటి? శత్రువు సంహరించబడతాడా? శత్రువును పట్టుకొచ్చి ఆమె మిత్రుడిగా మారుస్తుంది అన్నారు. సరిపోతుంది కదా అంటే శత్రు సంహారము జరగదు. ఈ అమ్మను ఒకసారి బగలా అని కనుక అనుకుంటేనట శత్రువులు స్వయంగా మిత్రులవుతారు. అంతేకాకుండా వాడిలో ఉన్న శత్రుత్వం అనేటువంటి దృష్టి పోతుందట. మనకు కావాల్సింది ఏందమ్మా? వాడి మరణమా? వాడిలో ఉన్న శత్రుత్వ మరణమా? వాడిలో ఉన్న శత్రుత్వం పోతే చాలు. మనకేమొచ్చింది? మనకి వాడు ఉంటే ఎంత, లేకుంటే ఎంత? మనకు ఉండని కోట్ల జీవరాశుల్లో వాడు మన శత్రువు కావద్దంతే. ఆ రకమైనటువంటి శత్రు సంహారాన్ని చేసేటువంటి శక్తి ఆ బగళాముఖికి ఉన్నది. ఇక ఆమె స్తంభన దేవత కూడా. ఇది రెండవది. ఈ స్తంభనం ఏమిటి? ఎలా స్తంభింపజేస్తుంది అన్నప్పుడు మనము ఆ బగళా ప్రాదుర్భావ విశేషాలను కూడా తెలుసుకోవాలి. బగళా విద్య గురించి అడిగారు, బగళా ప్రాదుర్భావం గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. దశమహావిద్యల్లో ఈమె ఒక విద్య అనుకున్నాం. సరే, సాధారణంగా ఆమె వేద సంరక్షణ కోసం వచ్చింది. నిజంగా వేద సంరక్షణే ధర్మ సంరక్షణ అని చెప్పుకున్నాం. స్తంభనం ఏమిటి అంటే కృతయుగంలో ఒక పర్యాయము భయంకరమైనటువంటి తుఫాను వస్తుంది. ఆ తుఫాను ఎంత భయంకరంగా ఉంటుందంటే 14 భువనాలు అల్లకల్లోలములై అతలాకుతలములై అసలు దేవమానవ సమస్త జీవజాతి అంతా కూడా అంటే ఇక తట్టుకోలేటువంటి ఆవేదనకు లోనైపోతారు. అప్పుడు దేవతలంతా కలిసి ఏమిటి ఈ దుస్థితి, మనకి ఎందుకు ఇలా అవుతుంది, ఏమిటో తెలియదు, ఎక్కడ జరుగుతుందో తెలియదు, సమస్త భువనాలన్నీ కూడా అల్లకల్లోలమయ్యాయి ఏమిటి అనుకున్నప్పుడు అందరూ కలిసి అసలు మనకి సృష్టి స్థితి లయములకు మూలకారకులు ముగ్గురు: బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. బ్రహ్మ సృష్టికారకుడు, విష్ణువు స్థితికారకుడు, శివుడు లయకారకుడు. మరి ఇప్పుడు దేనికి ప్రమాదం వచ్చిందమ్మా? స్థితికి ప్రమాదం వచ్చింది. సృష్టి చేశాడు ఆయన, లయం యొక్క పరిస్థితి లేదు. ఇంకా ఉన్న స్థితి చాలా అస్తవ్యస్తమై ముల్లోకములు 14 భువనాలు అల్లకల్లోలములు అయ్యాయి. కాబట్టి
ఇప్పుడు ఎవరి బాధ్యత? రెండవ వాడైన విష్ణువు యొక్క బాధ్యత. అందరూ కలిసి విష్ణుమూర్తి యొక్క సమక్షంలోకి వెళ్ళారు. అయ్యా స్వామి, మరి ఈ రకంగా జరిగింది, మరి ఏమిటి పరిస్థితి, ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, దీని నుంచి మరి నీ స్థితిని కాపాడుకునే డ్యూటీ నీది, నీ ఉద్యోగం నువ్వు చక్కగా చేయాలి కదా అని అందరూ ప్రార్థించుకున్నారు. అప్పుడు ఇది మనకు సాంఖ్యతంత్రంలో వస్తుంది. ఆ మహావిష్ణువు సౌరాష్ట్ర దేశంలో హరిద్రాహ్రదము ఒకటి ఉంటుంది. సౌరాష్ట్ర దేశం అంటే ప్రస్తుతం గుజరాత్. అక్కడ ఒక దగ్గర పసుపు కందకం ఒకటి ఉంటుంది. పసుపు నీళ్లతో నిండిన కందకం. ఆ కొలను ఒడ్డున ఈయన కూర్చొని ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు విష్ణుమూర్తి. తపస్యయాచ సంతుష్ట మహాత్రిపుర సుందరి. ఎవరి కోసం తపస్సు చేశాడు ఈయన అంటే మహాత్రిపుర సుందరి కోసం ఈయన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేత సంతుష్ట అయినటువంటి మహాత్రిపుర సుందరి, తపస్యయాచ సంతుష్ట మహాత్రిపుర సుందరి మహాపీత హృదస్యాంతే సౌరాష్ట్రే బగళాంబిక. ఆ తపస్సుతో మెచ్చినటువంటి ఆ మహాత్రిపుర సుందరి ఆ పసుపు కొలనులో ఆవిర్భావం అవతరించింది అని ఈ సాంఖ్య తంత్రంలో చెప్పబడ్డది. ఎప్పుడైతే ఆమె ఆవిర్భవించిందో ఆ ఆవిర్భవించగానే విష్ణుమూర్తి యొక్క ప్రార్థనను గమనించినదై తక్షణం ఏదైతే చతుర్దశ భువనాల్లో మన అస్తవ్యస్తమై అతలాకుతలములై నానా ఇబ్బందులకు గురి అవుతుందో ఆ ఇబ్బందిని పూర్తిగా తొలగించి ఆ సమస్త వాయు విజృంభణను స్తంభింపజేసింది కాబట్టి స్తంభన దేవత అని కూడా ఆమెకు పేరు. ఒకటి శత్రు సంహారం, రెండవది స్తంభింపజేయడం. మరి ఇక్కడ ఏమిటి మన అనుష్ఠాన ఫలితం ఏమిటి అంటే ఎవరు జగన్మాతను అనుష్ఠిస్తారో ఆమె బ్రహ్మాస్త్ర విద్యా సంజాత త్రైలోక్యస్తంభినీ పరా అని. ఆ రకంగా పసుపు కొలనులో ఆవిర్భవించిన ఆ బగళాముఖి జగన్మాత త్రైలోక్య స్తంభనం చేసింది. అప్పుడు మొత్తం ముల్లోకాల్లో వచ్చిన సమస్యను స్తంభింపజేసింది. ఎవరు ఆ అమ్మను ఆరాధిస్తారో వారిని ఎవడు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడో మనసా వాచ కర్మణ. ఇబ్బందులు 3 రకాలు పెడతారండి. మనస్సుతో బాధించేవాళ్ళు ఉంటారు, వాచ నాకు తిట్టి బాధించేవాళ్ళు ఉంటారు, కర్మణ తెలుసుదమ్మా ఏ రకమైన పనులు చేసి మనల్ని ఇబ్బంది పెడతారు. మనం పోతూ ఉంటే రాయి విసురుతా, లేదా మన ఇంటి పక్కన ఏదో వేసిపోతాడు వాడు, మనకు సంబంధం ఉండదు అయినా వేస్తాడు, మనం 4 మాటలు అంటాడు, లేదా మనస్సుతోని మనం ఏదో ప్రయత్నం చేస్తుంటాం, ఆ ప్రయత్నానికి మనసా విఘాతము, వాచా విఘాతము, కర్మణా విఘాతము. మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత మనకు ఎవరైతే ప్రతిబంధకం కల్పిస్తున్నారో అటువంటి వాళ్ళని కూడా మనము కనుక బగలేతి మహామంత్రం, అమ్మా బగలాయి నమః, ఇంకా వేరే అక్కర్లేదమ్మా. పెద్దగా చేద్దాం అది తర్వాత, కానీ ఎక్కువ అక్కర్లేదు. బగలేతి మహామంత్రం, బగలా అమ్మా తల్లి అని స్మరిస్తే కనుక ఎంత గొప్ప శత్రువైనా సరే వాడు మనస వాచ కర్మణ ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాల్చుకున్నా తక్షణము వాటిని స్తంభింపజేసేటువంటి, అంత ముల్లోకాల్లో వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి వాయు విజృంభణను, తుఫాన్ని స్తంభింపజేసినటువంటి మహాశక్తి గల ఆ జగన్మాత ఆఫ్టర్ ఆల్ మన యొక్క శత్రు స్తంభన చేయడం ఆమెకు ఒక ఆవగింజంత ఇది కాదు. కాబట్టి ఎవరు అమ్మను స్మరిస్తారో తక్షణం స్తంభన జరుగుతుంది. ఈ రకంగా శత్రు సంహారము, ఇబ్బంది పెట్టిన వాళ్ళ యొక్క వాంగ్ మనో కర్మల ద్వారా, అంటే వాక్కు మనస్సు కర్మల ద్వారా ఇబ్బంది స్తంభింపజేస్తే వాళ్ళను స్తంభింపజేసి వాళ్ళని దూరంగా చేసేటువంటి శక్తి కలదు. కాబట్టి ఇది బగళా అమ్మవారి యొక్క గొప్పతనం. ఈ రకంగా ఎవరైతే బగళాముఖి అమ్మవారిని అనుష్ఠానం చేస్తారో వాళ్లకు శత్రువులు ఉండరు, శత్రువులంతా మిత్రులుగా మారిపోతారు. వారిని ఎవడు ఇబ్బంది పెట్టదలుచుకున్నా ఒక్కసారి బగళా అంటే చాలు
వాళ్ళ యొక్క స్తంభన జరిగిపోతుంది. కాబట్టి బగళానుష్ఠానము ఇంత పవిత్రమైనది, ఇంత శీఘ్ర ఫలదాయిని. ఎంతోమంది ఈ అనుష్ఠానాలు చేసి దీని ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందినారు. కాబట్టి ప్రతి వాళ్ళు, ప్రతి వ్యక్తులు కూడా దశమహాంతర్గతమైనటువంటి ఈ బగళా విద్యను సాధన చేసి ఇహలోకంలో చక్కగా తమ యొక్క అంటే మనం మళ్ళీ ఇందులో ఒక విషయాన్ని అందరూ గమనించాలి. మనము బుద్ధివంతులమైతేనే, మన వాక్కు మంచిదైతేనే, మన మనస్సు మంచిదైతేనే, మన కర్మ మంచిదైతేనే మన శత్రువుల యొక్క మనస్సు, వాక్కు, కర్మ స్తంభింపబడుతుంది తప్ప మన వాక్కు, మన మనస్సు, మన కర్మ దుష్టమైతే మాత్రం శత్రువుల యొక్క కర్మలు స్తంభింపబడవు. కాబట్టి మొట్టమొదటిగా ముందు అమ్మ అనుష్ఠానం చేయడానికి ముందే మన అంతఃకరణాన్ని మనం శుద్ధి చేసుకొని ఆ అమ్మ యొక్క అనుష్ఠానం చేయాలి. చేస్తే ఈ రకమైన సత్ఫలితాలని ఐహికమైనటువంటి కామ్యకర్మల అనుష్ఠానం ద్వారా కామ్యములను పొంది ఉత్తరత్ర విద్య యొక్క పరమోత్కృష్టమైనటువంటి మన మోక్షాన్ని కూడా పొందాలని చెప్పి మన శాస్త్రములు తెలియజేస్తున్నాయి. గురువు గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బగలాదేవి మాత యాగం చేశారు. ఆ యాగం యొక్క విశేషాలు మాకు చెప్తారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించి మనందరికీ తెలుసు, జగమంతా తెలుసు. ఆయన పరమ ధార్మికుడు. పదవిలోకి రాకముందు కూడా అనేక పర్యాయాలు చండీ యాగం ద్వారా వారు జగన్మాతను ఆరాధించారు. అదే పరంపరలో ఈ బగళా విషయం కూడా వారు విని ఈ బగళా అనుష్ఠానాన్ని ఎవరు చేస్తారు అని చెప్పి తెలుసుకొని వారి మిత్రుల ద్వారా నాకు విషయం తెలిసి ఈ బగళా అనుష్ఠానము చేయడం జరిగింది. మనకు అనేక రకాల అనుష్ఠానం ఉంది. కేవలం బగళానామ స్మరణ మాత్రం చేతనే జరుగుతాయి. అయితే మళ్ళీ అనుష్ఠానములు కూడా ఉన్నాయి. అంటే ఆ మూలమంత్ర జపం ఉంది, జపానుష్ఠానం ఉంది, కవచములు ఉన్నాయి, స్తోత్రములు ఉన్నాయి, అనేక రకాల అనుష్ఠానములు ఉన్నాయి. అందులో ఈ బగళానుష్ఠానం చేయాలని సంకల్పం వారికి ఎప్పుడైతే వచ్చిందో, మరి శాస్త్రీయమైనటువంటి అనుష్ఠానాన్ని చేయాలి కాబట్టి దానికి మేము ప్రమాణాలు అనుసరించి చూడడం జరిగింది. చూసినప్పుడు వన్య పురాణంలో, మనకు పురాణాలు ప్రమాణములమ్మ, మనకు సర్వస్వము వేదములు, వేదముల తర్వాత పురాణములే మనకు సమస్త ధర్మాచరణకు మూలములు. అందుకే వేదవ్యాసునికి మనందరం కూడా రుణపడి ఉండాలి. వేదవ్యాసుడు, శంకర భగవత్పాదులు వాళ్ళు లేకుంటే మరి మన భారతదేశం ఎలా ఉండేదో ఊహించడానికి కూడా వీల్లేదమ్మా. అలాంటి మహోన్నతమైనటువంటి సంప్రదాయాన్ని మనకు ఇచ్చినవాళ్ళు. అప్పుడు నేను సాంఖ్యతంత్రము, అదేవిధంగా ఈ పురాణములు శోధిస్తూ ఉంటే వన్య పురాణంలో కేవలేన జపేనైవ లక్షేన కాలి సిద్ధ్యతి అని ప్రమాణం దొరికిందమ్మ. కలియుగంలో 1,00,000 జపం చేస్తే కనుక జగన్మాత సిద్ధిని ఇస్తుంది అని దీని అర్థం. కేవలేన జపేనైవ లక్షేన కాలి కాలి సిద్ధ్యతి అని ప్రమాణం. దీని అర్థం ఏమిటంటే కలియుగంలో 1,00,000 జపాన్ని చేస్తే కనుక సిద్ధిస్తుంది అని ఈ వన్య పురాణం యొక్క ప్రమాణం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని చెప్పాం. యజ్ఞము విషయం వచ్చినప్పుడు సరే 1,00,000 జపానుష్ఠానము చేసి సంప్రదాయంలో దశాంతర్గతంగా అంటే 10,000 యొక్క హోమాన్ని చేయాలమ్మ. దాన్ని అయుత సంఖ్య అంటారు. అంటే అంతకుముందు వారు అయుత చండీ యాగాన్ని వారు నిర్వహించారు. కాబట్టి అయుత బగళాముఖి మహామంత్ర హవనాన్ని చేద్దాము అని వారి సంకల్పం. వారి సంకల్పం అలా ఉంది కాబట్టి నేను దానికి అనుకూలంగానే ఇక్కడ మరొక విషయం చెప్పాలి. ఈ బగళాముఖి అనుష్ఠానం చేయాలి అంటే తప్పనిసరిగా బగళాయి నమః అని నామోచ్చారణ, నామమంత్ర జపం చేసుకోవడానికి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ చేసుకోవచ్చు. అది చేసినప్పటికీ ఫలితం అదే. ఎందుకంటే అమ్మను అమ్మ అన్న దగ్గరికి వెళ్ళి పట్టుకొని గట్టిగా ముద్దిచ్చి అమ్మ అని పిలిచినా ఆ అమ్మకు ఒకే రకమైన ప్రేమ ఉంటుంది. కాకపోతే సందర్భాన్ని బట్టి ఓసారి అమ్మ అని పిలుస్తాం, ఒకసారి అమ్మ అని దగ్గరికి వెళ్ళి
ప్రేమగా పిలుస్తాం, ఇంకోసారి ఇంకొంచెం ప్రేమగా పిలుచుకుంటాం. ఆ రకమైన దాంట్లో తేడాలు ఎలా ఉంటాయో అనుష్ఠానం తేడాలు ఉంటాయి, ఫలములు సిద్ధిస్తాయి. అయితే కలియుగంలో లక్ష జపము, అయుత బగళాముఖి మహాయాగము, అయుత బగళాముఖి మహామంత్ర మహామంత్ర యాగ సంకల్పం వారిది కాబట్టి నేను ఇది చేయడానికి ఎవరు కావాలి అంటే ఈ మహాషోడశి ఉపదేశకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జపాన్ని అనుష్ఠానం చేసి వాళ్ళ ద్వారా ఈ యజ్ఞం చేయించాల్సి వస్తుంది. చాలా తక్కువగా ఉంటారు. నేను వారి కోరిక మేరకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉపాసకుల్ని ఏరికోరి అందులో బోధనలో నారాయణ శర్మ గారని మా మామగారు, నేను ఇంతకుముందు చెప్పిన కరపాత్రి స్వామి వారి దగ్గర వారు సాక్షాత్తుగా ఉపదేశం తీసుకున్నారు. వారి సహాయ సహకారాలతో, వారి శిష్యవర్గంతో, అదేవిధంగా మా అన్నగారు శ్రీ విద్యోపాసకులు శాస్త్ర భార్గవరామశర్మ గారు ఉన్నారు. వారి యొక్క అంటే సహాయ సహకారాలతో అంటే ఎలా చేద్దామనేటువంటి చర్చ చేసుకొని దానికి ఒక శాస్త్రీయమైనటువంటి ప్రమాణాన్ని ఏర్పరచుకొని ఈ మహాయజ్ఞాన్ని మన సీఎం గారికి అప్పుడు చేయడం జరిగింది. ఇందులో మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని చెప్పుకోవాలి. అష్టకాల రామ్మోహన్ గారని నాకు అత్యంత ఆప్తులు, బంధువులు కూడా వారు కూడా ఈ బగళాముఖి మాత యందు అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఈ యాగాన్ని శర్మగారు మీ ద్వారా ఇది జరగాలి ఈ యజ్ఞం అని చెప్పి అన్నారు. చేయించాము. దాని యొక్క ఫలితము అది అంటే ఫలితము గురించి చెప్పకూడదట, చేసినటువంటి కర్మాచరణ గురించి చెప్పుకోవచ్చు. కానీ ఎందుకంటే ఫలితము రాదు అన్న సందేహం లేనేలేదు. నిప్పు ఎలా కాలుస్తుందో అనుష్ఠానము యొక్క ఫలితము చిత్తశుద్ధితో చేస్తే కనుక ఖచ్చితంగా అది రావడం జరుగుతుంది. ఏ ఫలమైతే శాస్త్రంలో చెప్పబడ్డదో ఆ పద్ధతిలో అది రావడమే జరుగుతుంది. నిప్పు కాలుట్లో సందేహం ఏ రకంగా వద్దో కర్మానుష్ఠాన ఫల విషయంలో కూడా, భక్తి ఫల విషయంలో కూడా సందేహాలు అవసరం లేదు. కాకపోతే మన చిత్తశుద్ధి చాలా ఇంపార్టెంట్. చేస్తున్న కర్మాచరణ నేను అందుకే ధర్మానుష్ఠానమును డంబములు లేకుండా చేయాలి. ఆడంబరంగా అనుష్ఠానం ఎప్పుడు సద్బుద్ధితో సదాశయంతో చేయాలి. చేసి తప్పనిసరిగా ఫలిస్తుంది. ఆ రకంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ చండీ యజ్ఞాలు ఎట్లాగైతే చేస్తారో అదేవిధంగా శ్రీ బగళాముఖి మహామంత్ర యజ్ఞాన్ని అయుత సంఖ్యగా నిర్వహించారు. 1,00,000 జపం చేయించాము. చక్కగా అద్భుతంగా. అందున మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో అంటే ఇది నార్త్ ఇండియన్స్ చేస్తారు, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది కానీ మన ప్రాంతంలో లేదు. నేను అమ్మ అనుగ్రహంతో గత 22 ఏళ్ల నుంచి ఆ జగన్మాత అనుష్ఠానం చేస్తున్నాను. ఆమె అనుగ్రహంతోనే కార్యక్రమం చేయించడం జరిగింది. బీజేపీ వాళ్ళు వచ్చేసి అయోధ్యలో రామాలయం గురించి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె అయిన కవిత గారు వచ్చేసి కొండగట్టు వీరాంజనేయ స్వామి ప్రతిష్ఠ గురించి చెప్తున్నారు. మరి ఆ కొండగట్టు వీరాంజనేయ స్వామి యొక్క విశిష్టత ఏంటి ఒకసారి చెప్పగలను? మొట్టమొదట అందుకే మనం మాట్లాడుతున్నంతసేపు మనం ఒక విషయం మాట్లాడుతున్నాం అమ్మ. ధర్మము అని మాట్లాడుతున్నాం. ధర్మం అంటే అది అందరూ ఏమంటారంటే ధర్మం అనగానే భయపడుతున్నారు సాధారణంగా. ధర్మం అంటే భయం. అంటే ఏంటంటే ధర్మం అంటే ఏమిటో, అది ఏందో పెద్ద కష్టమేమో అని. ధర్మం అంటే ఏమీ లేదమ్మా, విశ్వాసమే ధర్మం అమ్మ. మానవ విశ్వాసం ఏదైతే ఉందో అది ధర్మం. ఇక్కడ అయోధ్య రామాలయమైన కొండగట్టు ఆంజనేయ స్వామి అయినా ఈ రెండు కూడా ధర్మానికి, మనిషి ధర్మాచరణకు ప్రతీకలుగా ఉండేటువంటి ఒక స్థలాలమ్మ ఈ రెండు అంతే. ఎందుకంటే మనం రాజకీయాలకు ధర్మానికి సంబంధం లేదు. ఇంతకుముందే అనుకున్నాం, కర్మాచరణలో సదాశయము చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు ఏం మాట్లాడినా కొండగట్టు ఆంజనేయ స్వామి ఎవరమ్మా? రామభక్తుడు. రాముని ఏమన్నాం? రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం. కొంతమంది రాముడు అక్కడేనా, నిజంగా రాముడు అక్కడ ఇక్కడ అన్నది సమస్యే కాదు. మీకు చిన్న ఉదాహరణ, మనం ఇక్కడ ఈ లైట్లన్నీ వేసుకున్నాం.
పవరు లైట్ బల్బులో ఉందా వైర్లో ఉందా అంటే ఏం చెప్తారమ్మా మీరు? ఆన్సర్ లేదమ్మా. మరి వెలుతురు ఎక్కడ వస్తుంది అంటే ఆ బల్బు దగ్గర వెలుతురు వస్తుంది. కానీ ఈ వైర్లో ఎక్కడో వైర్ కట్ అయితే బల్బులో వెలుతురు వస్తుందమ్మా. అంటే అర్థమైంది, విస్తృతమైనటువంటి ఏ విద్యుత్ ఉందో అదేవిధంగా భగవత్తత్వము సర్వత్రా ఉంటుందమ్మా. కానీ మనం ఆరాధించేటువంటి స్థల నిర్ణయము మనం చేసుకుంటాము. భద్రాచల రాముడు ఉన్నాడు, అయోధ్య రాముడు ఉన్నాడు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఉన్నాడు. వ్యక్తుల పేర్లు పక్కన పెడితే, పార్టీల పేర్లు పక్కన పెడితే సర్వం రామమయం, సర్వం హనుమన్మయమేనమ్మా. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సమస్త ప్రపంచమే ఒక్కటి అని చెప్పాం మనం. ఒక్కటి అని చెప్పినాక ఎట్లాగైతే విద్యుత్తు సర్వత్రా ఒకటే అయినప్పటికీ మీరు చూడండి, ఆంజనేయ స్వామికి ఒక ఆకారం ఉందమ్మా, రాముడికి ఒక ఆకారం ఉంది. రాముడు గద పట్టుకొని ఉంటే రాముడు కోదండ పాణి అయి ఉంటాడు, శ్రీకృష్ణుడు మురళి ధరించి ఉంటాడు, శివుడు తాండవం చేస్తూ ఉంటాడు. ఎలా అంటే మీకు ఈ లోకంలో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్యూబ్లైట్ అడ్డంగా ఉంటుంది, మామూలు బల్బు గుండ్రగా ఉంటుంది, ఇంకోటి స్క్వేర్లో ఉంటుంది, రౌండ్లో ఉంటుంది. వీటికి తేడాలు ఎలా ఉన్నాయో అక్కడ తేడాలు అలాగే ఉన్నాయి. కానీ అన్నిట్లో ఉన్నటువంటి శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అది ఒక్కటే. రాముడైనా, కృష్ణుడైనా, విష్ణువైనా, ఇంకా మరెవరైనా అన్నిట్లో ఉన్న శుద్ధ చైతన్యం ఒక్కటే, అంతటా ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. కాబట్టి మనం కొండగొట్టు ఆంజనేయ స్వామిలోనూ ఆ చైతన్యం ఉంది, అయోధ్య రాముల్లో చైతన్యం ఉంది, భద్రాద్రి రాముల్లో ఆ చైతన్యం ఉంది. అంతెందుకు ఇక్కడ ఉన్న ఈ విగ్రహాల్లో అదే చైతన్యం ఉంది, కనపడుతున్న రాముల్లో అదే చైతన్యం ఉంది. సర్వత్రా వ్యాప్తమైన చైతన్యం గురించి మానవ మాత్రమైన మనం చర్చించుకొని ద్వేషించుకోవడం నిరర్థకము. ఇది నా అభిప్రాయం. గురూజీ, మనం చూసుకున్నట్లయితే శాస్త్రాలు, వేదాలు, గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అందులో దేవుడికి ఒక ఆకారం అంటూ లేదని చెప్పబడింది. మరి విగ్రహారాధన యొక్క ఆంతర్యం ఏమిటి? శాస్త్రాలు ఎక్కడ కూడా ఆకారం లేదని చెప్పలేదు. ఆకారం అనేది మన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి, దేవుడికి ఆకారము లేదని ఏ శాస్త్రము చెప్పలేదు. చెప్తే శాస్త్రము యొక్క పరిణతిలో, అంటే ఇప్పుడు మీకు చెప్పా చూడండి, ఆకారాలు ఉన్నాయి కానీ ఆకారముల వెనకాల శుద్ధ చైతన్యం ఒక్కటే ఉంది, దానికి ఆకారం లేదు. తత్వం, పరమాత్మ తత్వమునకు ఆకారం లేదు తప్ప. మరి మనం ఆరాధించుకోవాలి కదమ్మా. మరి మనం చతుర్భుజే చంద్ర కళావతంసే అని అమ్మను ధ్యానం చేయాలంటే మరి ఆ చతుర్భుజం కనపడాలి కదా. ఆ లైట్ వెళ్తురుంది అక్కడ కనపడుతుంది, మరి ఆ వైర్లో ఏం కనపడదు కదా. మరి అక్కడ ఏమని ధ్యానం చేస్తాం మనం? చైతన్య స్వరూపం ఉంటుంది అది. ఆ చైతన్యము అదే కాదు, మళ్ళీ ఆ చైతన్యము మనలో ఉన్న చైతన్యం మళ్ళీ ఆ రెండు ఒకటి. అందుకే అద్వైతం మాట్లాడటం కొంచెం దూరం. భగవంతునికి ఆకారము లేదని మన శాస్త్రములు చెప్పలే. భగవంతునికి ఆకారములు ఉన్నవి, అవి మన ఆరాధన కోసం ఉన్నవి అని చెప్పారు. ఆరాధన కనుక పూర్తి ఫలాన్ని పొందినప్పుడు, ఆరాధనలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నేను సర్వభూతముల యందు ఉన్నాను, సర్వభూతములు నా యందు ఉన్నవి అనేటువంటి ప్రాణ సిద్ధాంతం వంటబట్టించుకొని అంతఃకరణం కనుక శుద్ధి పొందితే అప్పుడు ఇక మళ్ళీ రాముడు కొండగట్టు ఆంజనేయ స్వామి అన్నిట్లో శుద్ధ చైతన్యం ఒకటే కనపడుతుందమ్మా. ఆ శుద్ధ చైతన్యానికి ఆకారం లేదు, శుద్ధ చైతన్యానికి పూజ లేదు. ఎందుకంటే శుద్ధ చైతన్యము నీలో కూడా అదే ఉంది. మరి ఇప్పుడు జీవ చైతన్యం అంటాం, అప్పుడు అది పరమాత్మ చైతన్యం. కాబట్టి అది అద్వైతం. ఎప్పుడు వస్తుందంటే అది మనం అన్ని పోవాలి, అన్ని భావాలు పోవాలి. అది ఎప్పుడు పోతుంది? ఈ కర్మాచరణ చేయగా అప్పుడు వస్తుంది. అక్కడి దాకా ఎందుకమ్మా? మీరు మొట్టమొదటి రోజు పూజ మొదలెట్టినప్పుడు మీ మనస్సు అక్కడ ఉండదు. రెండవ రోజు పూజ మొదలెట్టినప్పుడు కొంచెం లగ్నం అవుతుంది. అలా రోజు పూజ చేస్తూ పోతూ ఉంటే కొద్ది రోజులకి మన ముందు విగ్రహాలు కనపడవు. ఘంటానాదం చేస్తూ ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసామని ఘంటావాదన మనం చేస్తూ ఉంటే సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు మన ముందొచ్చి కూర్చున్నట్టుగా భావన వస్తుంది. ఇగో ఈ రకమైన తత్వము పెరుగుతూ ఉండాలి. ఈ తత్వము పెరగగా కొద్ది రోజులు ఏమైపోతుంది?
ఆ ఎదురుగున్న పరమేశ్వరుడు నేను ఇద్దరిలో ఉన్న తత్వం చైతన్యం ఒక్కటే వస్తే అప్పుడు విగ్రహాలు అక్కర్లేదు. అంతే తప్ప ఏ శాస్త్రము విగ్రహాలు ఉన్నాయి కాబట్టే రుద్రము, పురుష సూక్తము, శ్రీ సూక్తము, గణపతి శీర్షము అవన్నీ వేదాలే, అవన్నీ శాస్త్రాలే. కాబట్టి పరమేశ్వరుని ఆకారమే. విగ్రహాలు ఉన్నాయి, విగ్రహారాధన లేని ఆరాధన లేదు. ఆరాధన ఉన్నంతకాలం విగ్రహం ఉండదు. విగ్రహారాధన నిషేధం అనే వాళ్ళకి విషయం తెలియదు. ఆరాధన ఎంతకాలం ఉంటుందో అంతకాలం విగ్రహాలు ఉంటాయి. ఆరాధన ఎప్పుడు పోతుందంటే అంతఃకరణం శుద్ధి అయితే ఆరాధన పోతుంది. అప్పుడు పరమేశ్వరుడు మనం ఒక్కటే కాబట్టి పోతుంది. అది జీవ చైతన్యము, పరమాత్మ చైతన్యము అంతా ఒకటైపోయి పరమాత్మ చైతన్యమే శుద్ధమైందని వచ్చి సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి భావన వచ్చి ఇక నేను నువ్వన్న తేడా లేనప్పుడు మరి ఒక పక్కేమో నా ఇల్లు అంటేవి, నా బట్టలు అంటేవి, నా వెహికల్ అంటేవి, మళ్ళీ దేవుడు అంటే ఎట్లా? నా ఇల్లు, నా పిల్లలు, నా వెహికల్, నా సంసారము అన్నంతసేపు విగ్రహాలు ఉంటాయి. మరి ఇవన్నీ క్షేమం ఉండాలి కదా. ఇవన్నీ క్షేమం ఉండాలంటే పూజ చేయాలి. పూజ చేయాలంటే ఒక ఆకారం కావాలి. ఆకారం కావాలంటే ఆకారం ఏదో రకం ఉండాలి. ఇంతకుముందు చెప్పిన అయోధ్యరాముడు, కొండగట్ట ఆంజనేయస్వామి. కాబట్టి విగ్రహారాధన ఉందమ్మా. విగ్రహారాధన తప్పనిసరి చేయాల్సిందే. విగ్రహారాధనతో పాటు నెమ్మదిగా ఈ భావనను తొలగించుకుంటే కనుక మోక్షం వస్తుంది. అప్పుడు చివరగా ఒక్కటే, మళ్ళీ ధర్మాన్ని రక్షించండి. ధర్మం మనం రక్షిస్తుంది. అందుకే స్థాపయధ్వం మార్గం ప్రయత్నేనాపి హే ద్విజా స్థాపితే వైదికీయ మార్గే సకలం సుస్థిరం భవేత్. అంతా సుస్థిరంగా ఉండాలంటే మాత్రం ఆ వైదిక మార్గం అంటే ఏం లేదు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే ఎంత వైదిక మార్గం. దీన్ని అనుసరించాలని చెప్పి కోరుతున్నానమ్మా. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని చేపడుతున్నందుకు మరి ఈ తెలుగు పాపులర్ టీవీ యాజమాన్యానికి ఒక పండితుడిగా, ఒక అధికారిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిని ఆదరిస్తే కనుక ఇలాంటి వాళ్ళకి మనము ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళమవుతామని చెప్పి. ఈ బగలాముఖి అమ్మవారికి ఏదైనా మహామంత్రం కానీ ధ్యాన మంత్రం కానీ ఉందా గురువుగారు? ఉంటే దాని అర్థం ఏమిటి? బగలాముఖి అమ్మవారు దశమహావిద్యల్లో 8వ విద్యమ్మ. దశమహావిద్యలు శాక్తత్వం సంప్రదాయంలో ప్రసిద్ధములు. అందులో శీఘ్ర ఫలప్రదాయనిగా మానవులకు కొంగు బంగారంలా అడగగానే కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైంది. అనేక తంత్రాల్లో కూడా బగలా అని ఒకసారి అంటే చాలు దోషాలన్నీ పోయి అన్ని కోరికలు తీరుతాయని చెప్పి ఉంది. ఇక విశేషానికి వచ్చినప్పుడు మహామంత్రములు ఉన్నాయి, ధ్యాన శ్లోకములు ఉన్నాయి. అది చేసుకోవడం ద్వారా అనేక రకాల ఉత్తమ ఫలితాన్ని కూడా మనం పొందుతున్నాం. ఒకసారి అమ్మను ధ్యానం చేసుకుని మంత్ర విషయంలోకి వెళ్దాం. సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం హేమాభాంగరుచిం శశాంకముకుటాం సచ్చంపకస్రగ్యుతాం హస్తైర్ముద్గరపాశవజ్రరసనా సంబిభ్రతిం భూషణైః వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే. ఇది అమ్మ యొక్క ధ్యానం. ఆమె సువర్ణ సింహాసన పైన కూర్చొని ఉన్నటువంటి భావనలో మనం అమ్మను ధ్యానం చేస్తున్నాం. హేమాభాంగ రుచిం అంటారు. ఆమె ఏమిటంటే ఎలా ఉంటుందంటే ఆమె పచ్చగా ఉంటుంది, బంగారు వర్ణంలో ఉంటుంది అమ్మ. మనము ఆమె యొక్క ఆవిర్భావంలోకి వెళ్తే ఆమె పుట్టింది ఎక్కడ అంటే పసుపు కందకంలో. పసుపు కందకంలో పుట్టింది కాబట్టి ఎలా ఉంటుంది? పసుపు వర్ణంలో ఉంటుంది. అందుకని హేమాభాంగ రుచిం శశాంకముకుటాం. ఆమె శిరస్సు పైన ఎలాగైతే శివుడికి చంద్రవంక ఉంటుందో శశాంక ముకుటమై అంటే ఆ కిరీటము పైన చంద్రుడు ఉంటాడు. శశాంక ముకుటాం సచ్చంపకస్రగ్యుతాం. మళ్ళీ ఆమె పుష్పములు కూడా ఏమిటి? చెంపకములమ్మ. ఆమెకు పసుపు అంటే ఇష్టం బాగా. జగన్మాతకి పసుపు వర్ణం అంటే ఇష్టం.
పసుపు వర్ణంలో పుట్టింది కాబట్టి ఆమెకు పసుపు అంటే బాగా ఇష్టం. హస్తైర్ముద్గర పాశవజ్రరసనా, ఆమె చేతిలో ఓ చేతిలో రోకలి లేదా గద, మరొక చేతిలో పాశం, మరొక చేతిలో వజ్రాయుధం, ఇంకో చేతిలో ఒక నాలుక ఉంటుందమ్మ. మీరు అమ్మ ఏమిటో చెప్తున్నా, అమ్మ రూపం మీకు కనపడాలి. ఓ బంగారు సింహాసనం మీద కూర్చొని ఎలా ఉంటుందంటే, ఓ చేతిలో పాశం పట్టుకొని, ఓ చేతిలో గద పట్టుకొని, లేదా గద అనుకోండి, లేదా రోకలి అనుకోండి, మరో చేతిలో వజ్రాయుధం, ఇంకో చేతిలో వాడి నాలుక ఉంటుంది. అక్కడ రాక్షసుడి పేరు కాదు. నాలుక పట్టుకోవడం అనేది ఎదుటివాడి వాక్కును స్తంభింపజేయడము. ఎవరు అమ్మను ఆరాధిస్తారో వాళ్ళ ముందు మాట్లాడడానికి కొంచెం జంకుతారు వేరేవాళ్ళు ఆ అమ్మను. ఎందుకంటే ఆ అమ్మను ఆరాధించిన వాడికి వాక్శక్తి పెరిగిపోతుంది. వాడికి వాక్శక్తి ఎప్పుడైతే పెరిగిందో వాడి ముందు ఎవరైనా మాట్లాడారు. అందుకని ఆ నాలుక పట్టుకోవడం అనేది ఒక సింబాలిక్. అంటే నాలుక పట్టుకోవాలంటే ఎదుటివాళ్ళు ఎవరు మాట్లాడు, వాడు వాడిదే మాట ఉంటుంది. వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయ. అతన్ని పట్టుకోవడం ద్వారా అర్థం ఏమొస్తుందంటే, నిజమైన బగళోపాసకులకు ఎవరు కూడా ఎదురు చెప్పరు అని అర్థం అమ్మ. ఈ దీంట్లో ఉన్న భావన అదే. హేమాభాంగ రుచిం శశాంకముకుటాం సత్యంపకస్రజ్యుతాం హస్తైర్ముద్గర పాశవజ్రసనా సంబిభ్రతీం భూషణై వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్తంభినీం. అటువంటి అమ్మవారిని చింతిస్తున్నాను అంటే మనస్సులో ధ్యానిస్తున్నాను అని అర్థం. అట్లా ధ్యానం చేయాలి అమ్మవారిని, బగళాముఖి అమ్మవారు. ఇక మంత్రం అడిగారు. ఈ మంత్రార్థము చాలా సూక్ష్మ దృష్టితోనే తీసుకోవాలి ఈ అర్థాన్ని. మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఇది మంత్రం. అయితే ఈ మంత్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో గురువు ఉపదేశం లేకుండా చేయకూడదు. ఎందుకంటే అమ్మ మనకి చెప్పింది, ఉపదేశం దొరక్కుంటే ఏం చేయాలి? బగలేతి మహామంత్రం సర్వేషాం సర్వకామదం. మంత్రము దేవతలు నాయన ఒకసారి బగలా అని పిలువను, నీకు ఆ మంత్రం ఎంత ఫలం ఇస్తాను అన్నది. అన్నప్పుడు ఉపదేశం తీసుకొని చేయొచ్చు ఈ మహామంత్రాన్ని. అందుకే మరి ఈ మంత్రం చేయాలన్నా, మంత్ర హవనం చేయాలన్నా ఖచ్చితంగా మహాషోడశి ఉపదేశం ఉన్నవాళ్లే చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఇక అర్థము సూక్ష్మంగా తీసుకోవాలని చెప్పా కదమ్మా. బీజాక్షరాల్ని పక్కన పెట్టుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం అంతవరకు బీజాక్షరం. బగళాముఖి అంటే అమ్మను పిలుచుకోవడం. అక్కడి నుంచి ఏమొచ్చిందంటే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ అంటారు. సర్వదుష్టానాం అని ప్రయోగం. అంటే ఇక్కడ నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద నీకేదో కోపం వస్తే ఈ మంత్ర జపం చేస్తే కాదు. నువ్వు బుద్ధిమంతుడి కావాలి, నీకు అపకారం చేసిన వాడు దుష్టుడు కావాలి. సర్వదుష్టానం సమస్త దుష్ట జాతి యొక్క లేదు మనకేం లేదు, లోకం యొక్క శ్రేయస్సు అనుకోని ఆ మంత్రాన్ని జపము హవనం చేశామనుకోండి, లోకంలో ఉన్నటువంటి దుష్టులందరికీ కూడా దుష్టబుద్ధి పోయి సద్బుద్ధి కలుగుతుంది. అందుకే అక్కడ సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ అని అర్థం. అంటే దృష్టి, జపము చేసేవాడి దృష్టి ఎలా ఉండాలి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి దుష్ట జాతి తమ దుష్టత్వాన్ని పోగొట్టుకొని సరి అయిన మార్గంలో నడవాలి అని, కాబట్టి దుష్టబుద్ధితో వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు స్తంభనం ఏర్పడాలని, అంటే నాశనం ఏర్పడాలని చెప్పి మంత్రార్థం. అయితే వాచం ముఖం పదం స్తంభయ ఇవన్నీ ఉన్నాయి.
జిహ్వాంకీల అని నాలుకను ముడేసి పట్టుకో, గట్టిగా పట్టుకో, ఇవన్నీ శబ్దార్థములు. దీని అంతరార్థం ఏమిటి అంటే ఇదే, దేశంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని పోగొట్టి దేశంలో ఉన్నటువంటి యథేచ్ఛా జీవనాన్ని దూరం చేసి సరియైన మార్గంలో పెట్టుకునే అర్థం. అయితే ఇది శబ్దార్థం తీసుకుంటే ఈ రకమైన అర్థం వస్తుంది, ఈ రకమైన భావన వస్తుంది. మీరు ఇంతకుముందు అంటే మీ ప్రశ్నలోనే వచ్చింది, బగళాముఖి మంత్రార్థము చెప్పండి అని. మంత్రార్థము ఇలా తీసుకుంటేనేమో దేశశ్రేయస్సు కోసం జపం చేస్తేనేమో దేశంలో ఉన్నటువంటి సర్వ దుష్టుల యొక్క బుద్ధి, తర్వాత వాళ్ళ యొక్క ఇదంతా కూడా పోని మంచివాడుగా మారని అని అర్థం వస్తుంది. ఇది కాకుండా పరిపూర్ణమైన అంతఃకరణ శుద్ధితో కనుక మనం ఈ మహామంత్రాన్ని జపిస్తే ఏమవుతుందంటే, దశమహావిద్యల్లో ఒక విద్య ఈ బ్రహ్మాస్త్ర విద్య అయిన బగళాముఖి విద్య కాబట్టి, విద్య అంటే విదజ్ఞానే అని జ్ఞానము మోక్షము అనే అర్థం కాబట్టి, ఒకవేళ చిత్తశుద్ధితో గనక నిస్వార్థంగా కేవలం ఆ జగన్మాత అనుగ్రహంతో మన యొక్క సమస్త జన్మాంతరీయములైనటువంటి ప్రారంధములు తొలగిపోయి అంతఃకరణము శుద్ధం కావాలి అనుకుని కనుక ఇదే జపాన్ని చేస్తే, ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అని జపం చేస్తే మీకు ఆత్మసాక్షాత్కారమై మోక్షం వస్తుంది. బ్రహ్మాస్త్ర విద్య బ్రహ్మ విద్య అవుతుంది. అప్పుడు దశమహావిద్యల్లోని విద్యగా మనకు ఆ అమ్మ సాక్షాత్కరిస్తుంది. లేదు ఐహికములైనటువంటి దృష్ట్యా చూస్తే కనుక ఎవడి వినాశనానికో ఎవడి ఇదికో ఉపయోగపడేటువంటి విద్యలు కావు, అవి దేవతా రూపములు కావు, అవి దేవతా స్వరూపములు కాదు. అందుకే క్షుద్రము సర్వదా నిషేధమే. కాబట్టి బగళ అనేటువంటిది ప్రశాంతమైనది. ఆమె అంతేకాదు, ఆమె అవతారం కూడా తపస్యయాచ సంతుష్ట మహాత్రిపురసుందరి మహాపీత హృదస్యాంతే సౌరాష్ట్రే బగళాంబిక. మహాత్రిపురసుందరియే విష్ణువు తపస్సుకు మెచ్చినదై ఆ హరిద్రా కొలనులో పసుపు రూపంలో ఆవిర్భావం చెందింది అని ఆమె యొక్క అర్థం. కాబట్టి ఈ మంత్రార్థము ఐహికంగా తీసుకుంటే దేశ సౌభాగ్యం కోసం, దేశంలో ఉండేటువంటి దుర్మార్గపు దృష్టిపై అందరికీ సద్భావన కలిగేందుకు ఉపయోగపడుతుంది. పారమార్థిక దృష్టితో కనుక ఈ జపాన్ని చేస్తే వాళ్ళకి అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షము లభిస్తుంది. మంత్రము మాత్రము గురువుపదేశం లేకుండా చేయకూడదు అన్నది శాస్త్ర విహితం. శాస్త్రం చెప్పింది కాబట్టి శాస్త్రం చెప్పింది చేయడం మంచిది. శాస్త్రం చెప్పింది చేయకుంటే అది మళ్ళీ మనకు ఫలాన్ని ఇవ్వదు. ఈ బగళాదేవి అమ్మవారికి మరి ఇతర నామాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిలో ప్రముఖమైన నామాలు, వాటి ప్రాముఖ్యత, వాటి అర్థం ఏమిటి? చాలా ఉన్నాయమ్మా. జగన్మాత బగళాముఖికి సహస్రనామాలు ఉన్నాయి, అష్టోత్తర నామాలు ఉన్నాయి. అవి కూడా చాలా విశేషార్థాన్ని ఇస్తూ, విశేషమైనటువంటి ఫలాలను ఇస్తూ భక్తులు ఎందుకు బగళానుష్ఠానము చేయాలి అంటే, ఇప్పుడు మిగతా ఇంతకుముందే మనం అంటే మీ ప్రశ్నతో అర్థమయ్యేది ఏమిటి విషయం అంటే, సహస్రనామాలు ఉన్నాయా, ఇంకేమైనా నామాలు ఉన్నాయా అంటే, సహస్ర స్వరూపంలో అమ్మ అన్నిట్లో కనపడుతూనే ఉంటుంది. అందులో ఒకటి చాలా విశేషంగా ప్రసిద్ధమై అందరికీ అనుష్ఠానం చేస్తే తక్షణ ఫలితాన్ని ఇస్తున్నటువంటిది రుద్రయామల తంత్రము అనే ఒక తంత్రం ఉందమ్మ. ఆ తంత్రంలో సర్వసిద్ధిప్రద బగళాష్టోత్తర శతనామము అని ఉంది. అంటే తంత్ర ప్రతిపాదితమై సర్వసిద్ధిప్రదం అంటే ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికను తక్షణం తీర్చే విధంగా అవి బ్రహ్మాస్త్రరూపిణి విద్య, మాతాశ్రీ బగళాముఖి, చిచ్చక్తిజ్ఞాన రూపాచ
బ్రహ్మానందప్రదాయిని మహావిద్యా మహాలక్ష్మి శ్రీమత్ త్రిపురసుందరి భువనేశీ జగన్మాత పార్వతీ సర్వమంగళ లలితా భైరవీ శాంత అన్నపూర్ణాకులేశ్వరి వారాహీ చిన్నమస్తా చ తారాకాళీ సరస్వతి జగత్పూజ్యా మహామాయా కామేశీ భగమాలిని దక్షపుత్రీ శివాంగస్థ శివరూపా శివప్రియా సర్వసంపత్కరీ దేవి సర్వలోకవశంకరి వేద విద్యా మహాపూజ్య భక్తాద్వేషీ భయంకరి స్తంభరూపా స్తంభినీ చ దుష్టస్తంభనకారిణి భక్తప్రియా మహాభోగ శ్రీవిద్యాలలితాంబిక మైనాపుత్రీ శివానంద మాతంగీ భువనేశ్వరి నారసింహీ నరేంద్రా చ నృపారాధ్యా నరోత్తమ నాగినీ నాగపుత్రీ చ నగరాజసుతా ఉమా పీతాంబా పీతపుష్పా చ పీతవస్త్రప్రియా శుభా పీతగంధప్రియా రామ పీతరత్నార్చితా శివ అర్ధచంద్రసరీదేవి గదాముద్గరధారిణి సావిత్రీ త్రిపదా శుద్ధ సజ్జోరాఘవర్ధిని విష్ణురూపా జగన్మోహ బ్రహ్మరూపా హరిప్రియా రుద్రరూపా రుద్రశక్తి చిన్మయీ భక్తవత్సల లోకమాతా శివా సంధ్యా శివపూజన తత్పరా ధనాధ్యక్షా ధనేశీ చ ధర్మదా ధనదా ధన చండదర్పహరీదేవి శుంభాసురనివర్హిణి రాజరాజేశ్వరీదేవి మహిషాసురమర్దిని మధుకైటభహంత్రీ చ రక్తబీజవినాశిని ధూమ్రాక్షదైత్యహంత్రీ చ భండాసురవినాశిని రేణుపుత్రీ మహామాయా భ్రామరీ భ్రమరాంబిక జ్వాలాముఖీ భద్రకాళి బగలా శత్రునాశిని ఇంద్రాణి ఇంద్రపూజ్యా చ గుహమాతా గుణేశ్వరి వజ్రపాశధరాదేవి జిహ్వాముద్గరధారిణి భక్తానందకరీ దేవి బగలా పరమేశ్వరి. ఇవి అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలమ్మ. ఇవి సుప్రసిద్ధములు, తంత్ర ప్రతిపాదితములు. సాధారణంగా మనకు లలితా సహస్రనామములు ఇవన్నీ కూడా వ్యాస ప్రోక్తములైన పురాణ అంతర్గతములు. పురాణములు తంత్రములతో సమానమే, కానీ తంత్రములో రుద్రయామల తంత్రంలో ఈ బగళాముఖి అష్టోత్తర నామాలు ఇప్పుడు మీకు చెప్పినటువంటివి ఉన్నాయి. ఆరంభమే బ్రహ్మాస్త్ర రూపాని అమ్మవారు, అంటే ఆమె బ్రహ్మాస్త్రము లాంటిదని. అష్టోత్తరములకు చెప్పుకోలేము, కొన్ని ముఖ్యమైన వాటికి చెప్తాను. బ్రహ్మాస్త్రము వంటిదట ఆమె అనుష్ఠానము. బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అంటే మీకు తెలుసు కదా తల్లి, బ్రహ్మ తిరుగులేనిదేదో దాన్ని బ్రహ్మాస్త్రం అంటాం. ఆమె బ్రహ్మాస్త్ర విద్య. అట్లాగే దుష్టస్తంభనకారిణి భక్తప్రియా మహాభోగ, భక్తప్రియురాడమే భక్తప్రియా మహాభోగ అంటే భక్తులకు అత్యంత భక్తుల యందు అత్యంత ప్రేమ గలది. దుష్టస్తంభనకారిణి, దుష్టులను స్తంభింపజేసేది. అంటే వాళ్ళ వాక్కులను వాళ్ళ బుద్ధిని. ఇంటి దాకా వస్తాడమ్మ వాడు, ఏదో మిమ్మల్ని తిట్టాలని వస్తాడు, మిమ్మల్ని చూస్తాడు, చూడగానే మీరు కనపడరు వానికి. మీలో ఆ గదాముద్గరధారిణి అయిన బ్రహ్మాస్త్ర రూపిణి బగల కనపడుతుంది వాడికి. వాడు అదృష్టవంతే, కనపడి వాడి నోరు మూతపడుతుంది, ఏమీ అనకుండా వెళ్ళిపోతాడు. ఇది ఆ బగళ యొక్క తత్వం. అంతేకాకుండా ఇంతకుముందు మీకు చెప్పారు చూడండి, పసుపు ప్రధానంగా ఉంది అని. అది మన ఈ స్తోత్రంలోనే వస్తుంది. అక్కడ పీతాంబా పీత పుష్పాజ పీత వస్త్రప్రియా శుభ. ఆమె పీతాంబ పీతాంబా పీత పుష్పాజ, పీత పుష్పాలే పెట్టాలి. నా వెనక బగళాముఖి అమ్మవారి విగ్రహం మీకు పీత పుష్పాలే కనపడుతూ ఉంటాయి. పీతాంబా పీత పుష్పాజ పీత వస్త్రప్రియా శుభ, పసుపు వర్ణం బట్టలే ఉంటాయి. పీత గంధప్రియా రామ, గంధం కూడా పసుపు, పీత గంధప్రియా రామ పీతరత్నార్చితా శివ. ఆ మెడలో కూడా పీత పసుపు వర్ణం రత్నాలే వెయ్యాలట. పీతగంధప్రియా రామ పీతరత్నార్చితా శివ అంటే ఆమె యొక్క స్వరూపమే పీతవర్ణమై ఉంటుంది. ఆ పీతవర్ణం అందుకే ఆమె అనుష్ఠానం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పీత వస్త్రధారులయ్యే చేయాలి. పసుపు వర్ణపు బట్టలు కట్టుకోవాలి. పసుపు వర్ణము ద్వారా అర్చన చేయాలి, పసుపు ద్వారా అర్చన చేయాలి. మనము లలితా మహాత్రిపుర సుందరికి ఇది చాలా ముఖ్యమైన అంశం. నామాలు వచ్చాయి కాబట్టి నామార్చన చేస్తున్నప్పుడు ఇది దయచేసి గమనించాలి. మనం కుంకుమార్చన చేస్తాం అమ్మవారికి. ఇక్కడ కుంకుమార్చన కాదు, ఇక్కడ హరిద్రార్చన చేయాలి.
ఈ నామాలు చెప్పుకుంటూ పసుపుతో అర్చన చేయాలి. బ్రహ్మాస్త్రూపిణ్యై నమః, దేవ్యై నమః, మాత్రే నమః, శ్రీ బగళాముఖ్యై నమః, చిచ్చక్త్యై నమః అంటూ పసుపుని అమ్మవారి యందు అర్చన చేయాలి. ఇది ఈ నామాలతో ఎవరైతే ఈ స్తోత్ర పారాయణం చేసిన పూజలో అంగంగా అంటే పూజలో భాగంగా ఈ నామములతో పసుపుతో కనుక ఎవరైతే బగళార్చన చేస్తారో వాళ్ళు కూడా మరి చక్కని ఫలితాన్ని పొంది వాళ్ళు కోరిన కోరికలను తీరి శత్రువులు లేకుండా అందరూ మిత్రులై అజాత శత్రువులై ప్రశాంతంగా జీవితం గడుపుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. వాటిని మనం అనుసరిద్దాం. జగదంబాయి నమః. ఈ అమ్మవారి గొప్పతనాన్ని తెలుసుకొని ఈ బగలాముఖి యాగాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టారు. మరి మా సామాన్య ప్రజలకి ఈ అమ్మవారి మహత్యం ఏంటో తెలీదు. అలాంటి వారు ఈ అమ్మవారి పూజా విధానం ఎలా చేసుకుంటే బాగుంటుందంటారు గురువుగారు? అద్భుతంగా అంటే నేను పెద్దలు చేశారు. ఆ తర్వాత కూడా చాలామంది అంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అని మన భగవద్గీతలో పెద్దలు ఏం చేస్తే చేస్తారట. ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆచరించారో ఆ తర్వాత చాలామంది అమ్మ నా దగ్గరికి రావడం, అయ్యా మేము చేసుకుంటామని ఎంతోమంది చేసుకున్నారు. చేసుకోవడం కాదు, దాని సత్ఫలితాలని శీఘ్రంగా పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మ. అంటే పేర్లు చెప్పకూడదు, అయినా అంతే చెప్పా ఇంతకుముందు ఫలితము గురించి కాదు, ఆచరణ ముఖ్యం. తీసుకోవచ్చు, బ్రహ్మాండంగా తీసుకోవచ్చమ్మా. చక్కగా ఒక మంగళవారం అయితే విశేషము. సరే మరి మంగళవారం కాని వాళ్ళు ఆదివారం అయినా ఎందుకంటే అమ్మవారికి మంగళవారం విశేషమైనటువంటిది, మంగళవారం చేసుకోవాలని చెప్పి అంటాము. ఎప్పుడు చేసుకోవచ్చు, ఎందుకంటే అమ్మవారికి అన్ని రోజులు మంచివే, అన్నీ ఆమెవే కాబట్టి చేయొచ్చు. చక్కగా ఒక పటము ఉంటే అమ్మవారి పటం పెట్టుకోవడం, లేని పక్షంలో పసుపు గౌరమ్మను చేసుకొని ఆ గౌరమ్మని హరిద్రాహ్రదంలో ఆవిర్భవించింది కాబట్టి ఆమె ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో హరిద్రార నీళ్లు పోసి అంటే పసుపు నీళ్లు పోసి అందులో మళ్ళీ ఇంకోటి కాస్త ఎత్తైన పళ్ళెం మరొకటి పెట్టి అందులో ఈ గౌరమ్మను పెట్టి చక్కగా ధ్యానావాహనాది షోడశోపచారములు పూజ చేసి మనం మిగతా దేవతలు ఎలా పూజ చేస్తామో అలాగే వేరే ఏమక్కర్లేదమ్మా. బగలాంబాయి నమః ధ్యానం సమర్పయామి, బగలాంబాయి నమః ఆవాహనం సమర్పయామి, బగలాంబాయి నమః రత్నసింహాసనం సమర్పయామి అని కూడా చక్కగా చేసుకోవచ్చు. నేను చాలామందికి చేయించానమ్మా, సవిధికి శాస్త్రీయంగా చేసుకోవచ్చు. శీఘ్ర ఫలదాయిని అందరినీ రక్షిస్తూ అంటే మన ధర్మమే దేవతాస్వరూపం, ఆ దేవతల రూపంలో మనల్ని అందరూ రక్షిస్తారు. ఈ బగళాంబ యొక్క పూజ కూడా చేసుకోవచ్చు, ప్రతినిత్యం చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే పూజకు సంబంధించి అనేక రకాల పూజలు ఉన్నాయి. అమ్మవారిని చక్కగా బగళ సూక్తములు ఉన్నాయి, శ్రీ సూక్తము, దేవీ సూక్తము, అథర్వ శీర్షం చెప్పి అభిషేకాలు చేసుకొని విగ్రహాలకి చేసుకోవచ్చు. అలాగే అర్చన కూడా అష్టోత్తరనామార్చన నేను చెప్పినట్టు అష్టోత్తరనామార్చన చేసుకోవచ్చు, లేదు సహస్రనామార్చన చేసుకోవచ్చు ఇంకా ఓపిక ఉంటే, లేదు ఇంకా ఓపిక ఉంది బ్రహ్మాండంగా అమ్మవారి యజ్ఞం చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా చెప్తూ కదమ్మా, మనస్సు ముఖ్యం, దేశ సమగ్రత ముఖ్యం, దేశ సౌభాగ్యం ముఖ్యం. వాటి కోసం మనం ఆ అమ్మవారి ఆరాధన చక్కగా చేసుకోవచ్చు. బగళాముఖి అర్చన ద్వారా సత్ఫలితాలు పొందినటువంటి భక్తులందరూ కూడా ఆ అమ్మను రోజు ధ్యానిస్తూనే ఉన్నారు, రోజు కొలుస్తూనే ఉన్నారు, రోజు ఇస్తూనే ఉన్నారు. గురువు గారు, మరి కొందరిలో ఒక సందేహం ఉంటుంది, ఏదైనా పూజ చేయాలి అనుకుంటే లేకపోతే ఏదైనా వ్రతం చేయాలి అనుకున్నప్పుడు చిత్రపటాన్ని పెట్టి పూజించాలా లేకపోతే విగ్రహాన్ని పెట్టి పూజించాలా అనే ఒక సందేహం ఉంటుంది. దానికి నివృత్తి ఏది పెట్టి చేస్తే పూజ బాగుంటుంది, ఏ సత్ఫలితాలను ఇస్తుంది, ఒకవేళ ఆ పూజ చేసి ఆ వ్రతంలో ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే అది దుష్ఫలితాలను ఇస్తుందా? ఒక మొట్టమొదటి ప్రశ్నకు చిత్రపటం పెట్టినా విగ్రహం పెట్టినా ఫలితాల్లో కానీ పూజలో కానీ ఏమి తేడా ఉండదు, రెండు సమానం. విగ్రహమైన మన భావన కోసం, పటమైన మన భావన కోసం. మనం పూజారంభంలో ఏం చేస్తామంటే ఘంటావాద్యం చేస్తూ ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవంతత్ర అంటాం. దాని అర్థం ఏంటమ్మా, నువ్వు పటం పెట్టుకున్నావో నువ్వు విగ్రహం పెట్టుకున్నావో కాదు,
నువ్వు పిలుస్తూ ఉంటే దేవలోకం నుంచి ఆ పుష్పక విమానంలో చక్కగా అమ్మవారు అయ్యవారు వచ్చి అందులో కూర్చుంటారు అయ్య ఆ విగ్రహంలో ఉంటారు. నువ్వు అక్షతలు వేసి ఇక్కడ ఆవాహయామి అనగానే వచ్చి వింటాడు. ఎందుకంటే మంత్రాధీనంతు దైవతం అని మన శాస్త్రం. దేవతలంతా మంత్రానికి అధీనమై ఉంటారట. మంత్రం చదివితే చాలు పరిగెత్తుకొస్తారంటే వాళ్ళు. దేవుడికన్నా మంత్రం బలీయమైంది. ఈ శ్లోకం చదివి అయ్యారా అంటే వచ్చి ఆ విగ్రహమో పటమో ఏదైనా అక్కడే ఉంటారు. ఇది మొట్టమొదటి ప్రశ్న జవాబు. కాబట్టి మీరు చిత్రపటం పెట్టుకున్నా విగ్రహం పెట్టుకున్నా సమానమైనటువంటి ఫలితం తప్ప తేడాలు మాత్రం ఏమీ ఉండవు. ఇక రెండవది, పూజలో ఏమైనా పొరపాటు చేస్తే మాకేమైనా దోషాలు వస్తాయా అని. దోషాలు రాకుండా చేసే ప్రయత్నం చేయాలి. ముందే షోడశోపచారం అనుకోమ్మా, షోడశోపచారం ఏమిటి కనుక్కోవాలి, తెలుసుకోవాలి, రెడీగా సిద్ధంగా పెట్టుకోవాలండి. ఏదో పొరపాటు జరిగింది అనుకున్నామ్మా, చివరిలో ఆ దేవుడే మనకు శ్లోకం చెప్పిండు. ఏం శ్లోకం చెప్పిండు? అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మామత్వ క్షమస్వ పరమేశ్వర. ఇంకేముందమ్మా, రోజు వేల తప్పులు చేస్తుంటామయ్యా, అందులో ఈ తప్పులు కూడా ఉన్నాయి, నీ దాసుడిగా నన్ను భావించుకొని క్షమించు అన్నాడు. ఇక పాపం ఎక్కడదమ్మా? లేదు. ముందు చిత్తము శుద్ధమై ఉండాలి. చిత్తము శుద్ధమై ఉంటే ఇక నువ్వు అపరాధాలు చేయి, ఏమి చేయమ్మా. చివరిలో ఈ శ్లోకం చదువుతాం. ఇంకా అమ్మవారు అయితే ఇది అయ్యవారు, అమ్మవారు అయితే అమ్మ మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి. పాపాలు చేసేంత గొప్పోడు నాంత గొప్పడు ఎవడలేడు. పాపాలని తొలగించేంత గొప్ప వ్యక్తి నీకన్నా ఎవరు లేరు. పాపో మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి. ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా గురు. అమ్మ నీ ఇష్టం అని తల్లిదారు అంటే అమ్మ ఏం చేస్తుందమ్మా? మన కన్న తల్లిని అమ్మ నీ ఇష్టం అంటే ఏమంటుందమ్మా? ఏమనదు, ఏం కాదు రాదా అని పిలుచుకుంటుంది. అట్లా అమ్మవారి దగ్గర పిలుచుకుంటుంది. కాబట్టి అమ్మకి ఇది అయ్యకది మనం చేస్తూనే ఉంటాం. తప్పులు కావాలని చేయొద్దు, తెలియని తప్పులకు క్షమాపణ ఉంటుంది, వాటికి ఏం దోషాలు లేవు. కాబట్టి నిర్భయంగా పూజ చేసుకోవచ్చు. ఈ బగలాదేవి పూజని గురువు అంటే పూజారుల సమక్షంలోనే చెయ్యాలా, లేకపోతే వారంతటా వారు తమ ఇంట్లో కూడా జరుపుకోవచ్చా గురుజు? ఒకసారి ఏదైనా అంటే ఇప్పుడు చూడండి, ఇది చెప్పడము చాలా అవసరం. నేను నాపోటి వాడు కూడా చెప్పకుంటే ఇక సమాజము దీన్ని అంగీకరించాలి. ఇప్పుడు ఒక కుండ తయారు చేయాలమ్మా, నేను మీ చేతికి మట్టి ఇచ్చాను, మీ చేతికి అనుకుందాం. తయారు చేయమన్నా మీరు ఏమంటారమ్మా? ఒక చిన్న మాట ఏమంటారు మీరు? ఇది స్కిల్డ్ కదా అంటాం, ఆ పదం అంటాం, వాడతాం కదా. అంటే స్కిల్డ్ అయితే చేయొచ్చు, అదే ఇంక వేరే సార్ ఇంకేది. మరి ఒక చిన్న కుట్లు అల్లికలు ఉన్నాయమ్మా, సాధారణమైన మనుషులకు వచ్చేది. కుండ అంటే కుండ పేరు విన చాలా కుట్లు అల్లికలు ఉన్నాయి. ఒక క్లాత్ ఇచ్చి అరే ఇది కుట్టు అంటే వాడి అటు దిక్కులు చూస్తాడు, నాకు తెలియదు అని చెప్పారు. కాబట్టి నా సలహా ఏమిటంటే మొట్టమొదటిగా సుశిక్షితులైన వారి ద్వారా పూజ చేయించుకొని తర్వాత యథాశక్తి మనం చేసుకోవడం అంతే తప్ప ఇక్కడ అధికారం యొక్క ప్రశ్న కాదు. ఎందుకు ఫలానా మనిషే వచ్చి చేయాలి? ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా ఏదైనా ఉపదేశం. మరి ఉపదేశం అయినప్పుడు ఉపదేశం అంటే అదేందో అనుకోవద్దు, ట్రైనింగ్ అనుకోండి, శిక్షణ అనుకోండి. శిక్షణ తీసుకొని చేయాలి. ఇప్పుడు నేనైనా ఆరంభంలో చేయడానికి నేను కూడా మళ్ళీ ఇంకొక గురువు యొక్క సహాయ సహకారాలు తీసుకొని చేస్తూ, ఇప్పటికీ నాకు సర్వజ్ఞున్నో అన్ని చేశానుకో, ఇప్పటికీ నాకు ఇంకా తెలియని అంశాలు ఇప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. ఇంకా ఏం పూజ చేయాలి, ఎలా చేయాలనేటువంటి విషయాన్ని ఇంకా పెద్దల ద్వారా నేను తెలుసుకుంటాను. కాబట్టి మొట్టమొదటిసారిగా పెద్దలు పిలుచుకొని కూర్చోబెట్టుకొని చేయడం మంచిది. చేసిన తర్వాత వారే మీకు ఆదేశిస్తారు తర్వాత ఎలా చేయాలి. కాబట్టి శిక్షణ లేని ఏ కార్యక్రమము పనికిరాదు. అదేవిధంగా శిక్షణ లేనటువంటి పూజ కూడా చేసుకోలేదు. కాబట్టి సుశిక్షితులైనటువంటి వ్యక్తుల ద్వారా పూజ చేయించుకొని, సుశిక్షితులు అంటే మళ్ళీ దాంట్లోనే అందులో ఏ స్కిల్ ఆ స్కిల్ డిఫరెంట్ కదమ్మా, దీని దానికి వేరు కాబట్టి చేసుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. ముందు ఒకసారి చేయించుకొని తర్వాత మళ్ళీ. ఇతర మతాల గురించి మాట్లాడుకున్నట్లయితే వారి మతాలలో కేవలం ఒకటే దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు.
కానీ మన హిందూ ధర్మం, హిందూ మతం విషయానికి వస్తే అనేక దేవతలు, వేల కొద్ది దేవతలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు రకంగా పూజిస్తూ ఉన్నారు మరి దేవతల్ని. మరి మన హిందూ ధర్మానికి వచ్చేసరికి ఎందుకు ఇంతమంది దేవతలు, ఇన్ని విధాల మనకి ఒక పూజ విధానంలో మారుతుంటాయి ఒక దేవుడికి ఒక దేవతకి? కారణం ఏమిటి ఇంతమంది ఉండడానికి గురువు? దీనికి ఒక్కటేనమ్మా, అంటే అవి మతాలు, వేరేవి మతాలు అమ్మ. ఒక సమయం వాటికి ఫలానా క్రీస్తు పూర్వమనో క్రీస్తు పరమనో ఇట్లా మతాలు. ఈ హిందూ మతము కాదమ్మా ఇది. దీని పేరే వైదిక ధర్మం. ఇది ఈ మతం కాదు. మతంలో వాడు ఒక దేవుడిని ఎంచుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా మన ఊళ్ళో ఒక పెద్ద మనిషిని ఎన్నుకొని వీడు ఫలానా అని చెప్పి ఎంచుకోవచ్చు. మనది ఇది మతం కాదు, ఇది వైదిక ధర్మం. ఇది వైదిక ధర్మానికి మరి ఎప్పుడు వచ్చింది ఇది అంటే దీనికి కాలం లేదు. వేదములు పరమేశ్వరుని యొక్క అంటే ఇంతకుముందులాగా కాకుండా కొంచెం అంటే మనుషులు మనం లోపలికి వెళ్ళాలమ్మా, డెప్త్లోకి వెళ్ళాలి. ఆలోచన విధానాన్ని కొంచెం విస్తరింపజేయాలి. చేస్తే అర్థమవుతుంది. లక్షల సంవత్సరాలకు పూర్వము అంటే అనాదిగా వస్తున్నటువంటి ధర్మము ఈ హిందూ ధర్మం. హిందూ మతము కాదు, ధర్మం అంటారు. ఈ ధర్మంలో ఎందుకు దేవతలు ఇంతమంది ఉన్నారు? అసలు దేవత అంతమంది అని మీకు ఎవరు చెప్పారు? మనము దేవతా రూపములు వేరు కానీ దేవతా రూపాల్లో ఉండేటువంటి దేవుడు ఒక్కడే మాకు. ఆడే చైతన్య స్వరూపుడు పరమాత్మ. ఎందుకు మరి ఇన్ని రూపాలు వచ్చాయంటే భక్తులకి అనుకూలమైనటువంటి విధానాన్ని ఉంచడం కోసం. అంటే అందరూ కూడా ఎలా అంటే అలాగే చేసుకోవచ్చు. గుండ్రని శిలను పట్టుకొని శివలింగం అనుకోవచ్చు, పొడుగు శిలను పట్టుకొని విష్ణు అనుకోవచ్చు. అంటే భక్తునికి అనుకూలమైన విధానంలో ఏర్పడ్డ ధర్మము తప్ప ఇది మతం కాదు. మతం అయితే మీరు వ్యక్తిని పెట్టుకున్నారు, చేసుకుంటారు. మాది మతం కాదు కదా, మాది ధర్మం. ఇది మా ధర్మంలో మేము విగ్రహాలు వేరున్నాయి, రూపాలు వేరున్నాయి. అందులో ఉన్న దేవుడు 10 మంది దేవుళ్ళు అని మేము చెప్పలే కదా. నువ్వు ఇక్కడైనా లైట్ వేసుకో, అక్కడైనా లైట్ వేసుకో తప్ప నువ్వు ఇక్కడే వేసుకో అక్కడే వేసుకో అని చెప్పలేదు కదా. నిర్బంధం ఏమి పెట్టలే కదా. గణపతి పూజ చేసేవాడిని అమ్మవారి పూజ చేస్తే అన్నామా పోని మేమన్నా అనలే కదా. పోని గణపతి పూజ చేస్తే సరిపోదు అన్నామా పోని, అది అనలేదు కదా. కాబట్టి మా దేవతల యొక్క బాహుల్యం గురించి అంటే హిందూ దేవతల బాహుల్యం గురించి ప్రశ్నించేటువంటి హక్కు ఎందుకు లేదంటే మాది మతం కాదు కాబట్టి లేదు, మాది ధర్మం. మా ధర్మం ఏమిటి అంటే సర్వ విగ్రహాల్లో ఉండే తత్వం ఒక్కటే, మాది ధర్మం ఒక్కటే. అది కాదు పోని మరి ఇంకో ప్రశ్న కూడా రావచ్చు కదా. అన్నీ అంతేకాదు, మేము విగ్రహాలని దేవతలకు పూజించాం. మేము తల్లిని కూడా మేము మాతృదేవోభవ అంటాం. మరి దాన్ని కూడా ప్రశ్నిస్తారా మీరు? పితృదేవోభవ అంటాం. ఒక రాముని కృష్ణునే కాదు కదా, మాకు వేరే దేవతలు ఉన్నారు కదా. మాకు గురువు దేవుడే ఉన్నాడు, మాకు అమ్మ దేవతనే, మాకు తండ్రి దేవతనే ఉన్నాడు. ఇవన్నీ విగ్రహాలా? వేరే వేరే దేవతలా వెళ్తా కాదు కదా. ఆ దేవతాత్వ భావనను మేము మా అమ్మలో చూస్తున్నాం, మా నాన్నలో చూస్తున్నాం, రాముడిలో చూస్తున్నాం, కృష్ణుడిలో చూస్తున్నాం, అమ్మవారిలో చూస్తున్నాం. కానీ ఆ దేవుడే ఒకటే. అమ్మలో ఉండే దేవుడు వేరు, నాన్నలో ఉండే దేవుడు వేరు. అమ్మ మాతృదేవోభవ అంటే ఆ దేవుడే, పితృదేవోభవ దేవుడే. కాబట్టి మళ్ళీ ఇట్లా కాబట్టి మాకు అమ్మలో ఉండే దేవుడు, అయ్యలో ఉండే దేవుడు, గురువులో ఉండే దేవుడు, రాముల్లో ఉండే దేవుడు, విష్ణువులో ఉండే దేవుడు, లింగంలో ఉండే దేవుడు, అమ్మవారిలో ఉండే దేవుడు, మొత్తం 33 కోట్ల దేవతల్లో ఉండేటువంటి దేవుడు మా దేవుడే, ఒక్కడేవాడు. మాకు చాలామంది దేవతలు ఎక్కడున్నారు? లేరు, ఒక్కడే దేవుడు మా దేవుడు ఒక్కడే. కాకపోతే మేము అమ్మ కనపడితే అమ్మ నమస్తే అంటాం, నాన్న కనపడితే నాన్న నమస్తే అంటాం, గురుగారు నమస్కారం అంటాం. ఇది మా ధర్మం, మాది మతం కాదు. ఇప్పుడు మనము దేవుళ్ళకి గుడి కడతాము, పూజిస్తూ ఉంటాం. మరి ఇప్పుడు అదే విధంగా మనుషులకి గుడి కట్టి పూజిస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం మనం రోజు. అది మనుషులకు గుడి కట్టి పూజించడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు గురుగారు? ఒకటే అక్కడ భావన. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఎందుకంటే మనుషులకనే కాదు, గురువులు ఉన్నారు. సరే, అందుకే ఎప్పుడు కూడా మనం యాత్రిక వైపు నుంచి రావద్దాం, పైనుంచి వద్దాం. ఇప్పుడు శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, ఇప్పుడంతా మనుషులే కదా. ఇప్పుడు వీళ్ళ విగ్రహాలను పెట్టడం తప్ప ఒప్ప? కరెక్ట్.
మనుషుల విగ్రహం అంటే వాడు మనుషులే కదా. భావన, తల్లి ఉంది, ఎంతో ప్రేమ ఉంది తల్లి మీద. తల్లి మరణించింది లేదా బతికే ఉంది, ఇంకా అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు, దేవాలయం కడితే మా అమ్మకు నేను గౌరవం కట్టుకోను, నష్టమే లేదు. అక్కడ భావన, మన విగ్రహారాధన భావనారూపం. అక్కడ అమ్మ అంటాం, పెట్టుకుంటాం. ఇక ఈ మధ్యకాలంలో నాయకులకు వాళ్ళకి కడుతున్నారంటే అది కూడా అంది గౌరవం. ఈ మధ్య ఎక్కడో చూశానమ్మా, తమిళనాడులో అవి పెట్టారని విన్నాను. అవి ఉంటాయి అవి, అది వాటి గురించి శాస్త్రంలో ఇక్కడ పెట్టొద్దని లేదు, పెట్టుబడి లేదు, పెడితే పెట్టుకుని. అందుకే నేను ఉదాహరణ వీడు చెప్పా. శంకర భగవత్పాదుల వారు ఉన్నారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు, వీళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే మరి సంప్రదాయాన్ని ఇచ్చిన వాళ్ళు, గురుతుల్యులు వాళ్ళు, గురువులు పెట్టుకున్నాము. బగలాదేవి గారి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం ఎక్కడ ఉందో మాకు ఒకసారి చెప్పగలరా గురువుగారు? తప్పకుండా. ఈ బగళాముఖి అమ్మవారిని నార్త్ ఇండియాలో ఎక్కువగా దశమహావిద్యలు అన్ని చోట్ల ఇక్కడ కూడా ఉన్నారు ఉపాసకులు. కానీ దేవాలయాల విషయానికి వచ్చినప్పుడు మనకు చాలా పురాతనము, ప్రసిద్ధము అయినటువంటి క్షేత్రము భన్ఖండి అని ఒకటి ఉందమ్మా. భన్ఖండి, దాని విషయాలు కొంచెం ఒక 2 నిమిషాలు. రామాయణం కథ మనకు తెలుసు. రామాయణంలో రాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేటువంటి సత్తా ఉన్నటువంటి ఒక గొప్ప, అయితే ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి కాబట్టి మరి ఆయన ఎవరి మీద ప్రయోగించాలి? ఆయన ఇప్పుడు రావణుడి మీద ప్రయోగించాలి. అప్పుడు అతనికి ఒక అనుమానం, రావణుడు బ్రాహ్మణుడు, నేను బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తున్నాను. ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తున్నాను కాబట్టి నేను బ్రహ్మాస్త్ర సంబంధమైనటువంటి దేవత ఉపాసన చేయాలి అని అనుకుంటాడు ఆయన. ఎవరు? బ్రహ్మాస్త్ర విద్యా సంజాత, ఈమె బ్రహ్మాస్త్ర విద్య, ఇది బ్రహ్మాస్త్ర దేవత ఇది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ బగళా ఉపాసన చేస్తాడు అక్కడ ఆ ప్రాంతంలో. హిమాచల్ ప్రదేశ్లో ఉందమ్మా అది మొత్తం దేవతాభూమి. అది అమ్మవారి అనుష్ఠానం చేస్తుంటాడు. చేస్తుంటే అప్పుడు రావణాసురుడి కొడుకు మేఘనాథుడు, ఇంద్రజిత్తు, అతనికి కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేటువంటి సత్తా కలిగేటువంటి శక్తిమంతుడు ఆయన కూడా. ఆయన ఏమనుకుంటాడు, అసలు ఈ రాముడు ఈ బ్రహ్మాస్త్ర దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముందే నేను ఈ బ్రహ్మాస్త్ర దేవత అనుగ్రహాన్ని పొందాలని చెప్పి 500 కుండాల్లో, ఇప్పుడు వాళ్ళు రాజులైరి, వాళ్ళ పరాక్రమం పెద్దదా, రాక్షసులైరి, 500 కుండాల్లో అమ్మవారి యొక్క యజ్ఞాన్ని చేయడానికి ఆయన అక్కడ ఏర్పాటు చేసి యజ్ఞాన్ని ఆరంభిస్తాడు. అంటే రాముడి అర్చన అయిపోయే లోపునే తాను ఈ 500 కుండాల్లో బగళాముఖి యజ్ఞాన్ని చేసి బగళాముఖి యొక్క అనుగ్రహాన్ని పొంది తాను వీళ్ళ మీద విజయం సాధించాలి అని చెప్పి సంకల్పం చేసుకుంటాడు. ఆయన చేసుకొని ఆరంభిస్తాడు. ఈ విషయం హనుమంతుడికి తెలుస్తుంది. మరి వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఆ యజ్ఞం అయిందా, విజయం వాళ్ళకి, యజ్ఞం ఆగాలి. మళ్ళీ ఇక్కడ మీకు సందేహం వస్తుంది ప్రతి వాళ్ళకి, ఎందుకంటే అది న్యాయమా అని. న్యాయమే. ధర్మము ఎటువైపు ఉంటుందో అటువైపు ఉండడం అనేది న్యాయం. అది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. పూజ చేస్తుంటే భంగం చేయడం తప్పు కదా. హనుమంతుడు బుద్ధిమంతుడు అయినా పని చేయవచ్చా? చేయవద్దు కదా. ఎందుకు చేశాడు అంటే ధర్మరక్షణకై ధర్మము వైపు నిలబడ్డం అనేది నిజమైన ధర్మం. దాని తర్వాతే మిగతావన్నీ. కాబట్టి ఆంజనేయుడు ఏం చేశాడు? రాముడు చేస్తున్నటువంటిది ధర్మం కాబట్టి సీతాపహరణ చేయడం అనేటువంటి అధర్మం వైపు వాడున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశం మీద ఆంజనేయ స్వామి విజృంభించి ఆ 500 కుండాల్లో నీళ్లు పోసి యజ్ఞాన్ని భంగం చేస్తారమ్మా. ఆ పూజ జరగదు, రాముడి పూజ జరుగుతుంది. అప్పుడు అక్కడ ఆ రాముడికి అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అక్కడ స్వయంభూ క్షేత్రం ఉందమ్మా. అది భన్ఖండి అనే గ్రామం. అది అక్కడ బగళాముఖి స్వయంభూ క్షేత్రం
రాముడికి ప్రత్యక్షమైన క్షేత్రం. భన్ఖండి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ హిమాచల్ ప్రదేశ్కు సంబంధించిన భాషలో భన్ అంటే యజ్ఞమని, ఖండనం జరిగింది కాబట్టి భన్ఖండి. ఇప్పటికీ ఆ ఊరి పేరు ఇంకా భన్ఖండి అనే పేరుతో ఉందమ్మా. మనం జ్వాలాముఖి అమ్మవారి వైపు వెళ్తూ ఉంటే రోడ్డు పైనే పక్కన బగళాముఖి అనే గ్రామంలో ఆ బగళాముఖి దేవాలయం ఉంటుంది. అక్కడ చేసుకోవచ్చు ఒకటి. ఇంకోటి అదే మధ్యప్రదేశ్లో, అది అక్కడ హిమాచల్ ప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో నల్ఖైదా అని ఒకటి క్షేత్రం ఉందమ్మ. అక్కడ అమ్మవారు మూర్తిత్రయాత్మకంగా బగళాముఖి ఉందమ్మ. అమ్మవారికి 3 ముఖాలు ఉంటాయి. లక్ష్మి, పార్వతి, మధ్యలో లక్ష్మి, సరస్వతి, మధ్యలో బగళాముఖి. మూర్తిత్రయాత్మకంగా ఆ నల్ఖైదా అనే గ్రామంలో ఒక దగ్గర. తర్వాత ఒక స్వామీజీ గొప్ప తపస్సు చేసి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకొని ఇప్పటికీ సంప్రదాయమైన పద్ధతిలో నడుస్తున్న ఒక పీతాంబరా పీఠం. అంటే ఇప్పుడు నేను అక్కడికే వెళ్తానమ్మా. ఇంతకు చెప్పే 2 క్షేత్రాలు, స్వయంభూ క్షేత్రాలు. ఇక్కడేమో ఆ స్వామీజీ అడవిలో వెళ్తూ ఉంటే ఇంకో స్వామి దర్శనం ఇచ్చి నువ్వు ఇక్కడే ఉండు, అనుష్ఠానం చేయమని చెప్పారట. ఏమనుష్ఠానం చేయాలో కూడా చెప్పలేదట. అనుష్ఠానం చేస్తూ ఉంటే ఆయనకు అమ్మవారు దర్శనం ఇచ్చింది. ఎక్కడ అమ్మవారు దర్శనం ఇచ్చిందో అక్కడ బగళాంబను ప్రతిష్ఠించినటువంటి ప్రదేశము దతియా అని ఝాన్సీ పక్కన ఉంటుందమ్మా. అది మనం ఢిల్లీ వెళ్ళే ట్రైన్ వెళ్ళే రూట్లోనే ఉంటుంది. కాకపోతే మన ఈ ఏపీ ఎక్స్ప్రెస్ ఆగదు అక్కడ, ఈ దక్ష ఎక్స్ప్రెస్ ఆగుతుంది. దతియా ఊరది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరు. అక్కడ ఇప్పుడు అది పేరు కూడా మార్చి పీతాంబరా పీఠం అనే పెట్టుకున్నారు, ఆ రైల్వే స్టేషన్ పేరు కూడా. అక్కడ దిగి అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇవి కాకుండా ఇక చాలా చోట్ల ఉన్నాయి. నేను ఇన్ని రోజులుగా అనుష్ఠానం చేస్తున్నాను కాబట్టి మన ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అన్నిట్లో అగ్రగామిగా మన తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి మరి మన ప్రాంతంలో కూడా ఆ బగళాముఖి అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పం చేసి ఇక్కడికి దగ్గరలో, హైదరాబాద్ దగ్గరలో 40 కిలోమీటర్ల దూరంలో ఒక మహానుభావుడు జన్మించి తెలంగాణ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా వేదశాస్త్ర పాఠశాల స్థాపించినటువంటి ప్రదేశం శివంపేట అనేటువంటి గ్రామంలో శృంగేరి జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారు వచ్చి స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశంలో, వేద విద్యాపీఠం కోసం శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశంలో ఈ రోజున ఒక గొప్ప బగళా పీఠాన్ని ఏర్పాటు చేయబోతున్నామమ్మ. మొన్న ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం రోజున భూదాన కార్యక్రమం జరిగింది. రేపు మే 31న అక్కడే పెద్ద ఎత్తున అంటే జగన్మాతను అక్కడ స్థాపించడం కోసం మే 31న శిలాన్యాస కార్యక్రమం కూడా జరగబోతుంది. ఇంతవరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బగళాముఖి పీఠం లేదు. బగళాముఖి మహావిద్యాపీఠాన్ని మేము ఈ శివంపేట అనేటువంటి గ్రామంలో, ఎందుకంటే దానికి 2 రకాలు, ఒక మహానుభావుడు జన్మించి ఒక ఉత్తమమైనటువంటి వేద పాఠశాలను స్థాపించి తెలంగాణ ప్రాంతమంతా విద్వాంసులని తయారు చేసినటువంటి మహానుభావుడి జన్మస్థలమైనటువంటి ఆ ప్రదేశంలో, అదేవిధంగా శృంగేరి జగద్గురు స్థాపించినటువంటి శిలాన్యాసం చేసినటువంటి ఆ ప్రదేశంలో శ్రీ పీతాంబరా పీఠాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇది విశేషము. అమ్మ అనుగ్రహం ఉంటే మన రాష్ట్రంలో కూడా ఒక బగళాపీఠం ఏర్పాటై మనందరం కూడా అంటే అజాత శత్రువులమై ఎల్లప్పుడూ అందరూ కూడా మన మాటకు కట్టుబడి ఉండేట్టుగా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాంటి అవకాశం అమ్మవారు నా మనస్సుకు కల్పించినందుకు నేను సంతోషాన్ని వెలిబుచ్చుతున్నాను. ఈరోజు మాకు ఎన్నో విషయాలు, అసలు అద్భుతమైన విషయాలు, అసలు శాస్త్రాల గురించి అయితే ఏంటి, అమ్మవారి ప్రాముఖ్యత గురించి చాలా బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురువుగారు. నమస్కారం.